ఈరోజు వాక్యాంశము నిమిత్తము పరిశుద్ధ గ్రంథాలు తెరిచి న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సింది మనం చేస్తున్నాను. ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 3 అండ్ ఐ లైక్ టు రీడ్ వర్సెస్ 9 and 10. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడుగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చిన గనుక అతడు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్ రిష్తయిం అతని చేతికి అప్పగించెను. అతడు కూషన్ రిష్తయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశం నెమ్మదిగా ఉండెను. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇది దేవుని మాట కదా. న్యాయాధిపతుల గ్రంథం 400 సంవత్సరాల చరిత్ర ఈ గ్రంథంలో ఉంటుంది. చెప్పండి, ఎన్ని సంవత్సరాల చరిత్ర? 400 సంవత్సరాల చరిత్ర మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల్ని హిబ్రూ భాషలో షాఫ్టీమ్ అని పిలుస్తారు. షాఫ్టీమ్ అనగా జడ్జెస్, ప్రజలకు న్యాయం తీర్చడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న న్యాయాధిపతులు. అంటే న్యాయాధిపతి అంటే వారు కేవలం కుర్చీలో కూర్చుని అమ్మా నీ సమస్య ఏంటి, బాబు నీ సమస్య ఏంటి అని అడిగి వారికి న్యాయం తీర్చడం మాత్రమే కాదు, ఎప్పుడైనా ఇశ్రాయేలు మీదకి శత్రువులు కనుక వస్తే, శత్రు సైన్యం కనుక మోహరిస్తే వారి నుండి కూడా ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడిన గనులు ఈ న్యాయాధిపతులు. న్యాయాధిపతుల గ్రంథంలో 21 అధ్యాయాలు ఉంటాయి. వాటిల్లో ఒక 12 మంది న్యాయాధిపతుల్ని మనం చూస్తాం. 12 జడ్జెస్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ ద బుక్ ఆఫ్ జడ్జెస్. అయితే బారాకు అనబడే వ్యక్తిని కూడా కలిపితే, దెబోరా కాలంలో బారాకును కూడా మనం యాడ్ చేస్తే 13 మంది న్యాయాధిపతులు ఈ 21 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ తదుపరి న్యాయాధిపతుల గ్రంథం ముగిసిగానే న్యాయాధిపతులు కనుమరుగైపోయారు అనడానికి లేదు. ఆ తర్వాత ఏలీ అనబడే దైవజనుడు కూడా ఆయన కూడా న్యాయాధిపతిగా లెక్కించారు. సో ఈజ్ నెంబర్ 14. ఆ తర్వాత సమూయేలు అనే దైవజనుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చాడని బైబిల్లో ఉంది. ఆయన్ను కూడా లెక్కిస్తే 15 మంది న్యాయాధిపతులు బైబిల్లో మనకు కనబడతారు. 15 మంది న్యాయాధిపతుల గ్రంథంలో 13 మంది, ఆ తర్వాత సమూయేలు గ్రంథంలో ఒక 2 మనకు కనబడతారు. టోటల్గా 15 జడ్జెస్. 400 years వారు ఇశ్రాయేలు ప్రజలు నడిపించారు. చూడండి, దేవుని ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి కనాన్ దేశం వచ్చిన తర్వాత అంత కంఫర్ట్ జోన్కి వచ్చేసారు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు వారు స్వభావ సిద్ధంగానే దేవుని మర్చిపోతున్నారు. కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు, మేలు కలిగినప్పుడు దేవుని మర్చిపోయే స్వభావం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి శత్రు రాజులు కొంతమందిని వారి మీదకి రేపాడు. వారు కొంతకాలం వారిని బాధించినప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టగా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా, ప్రభువా ఈ బానిసత్వం నుండి మాకు విడుదల కావాలి, ఈ సమస్య నుండి మాకు విడుదల కావాలని దేవుని ప్రజలు ఎప్పుడైతే ప్రార్థన చేశారో, దేవుడు ఒక్కొక్కరిని దేవుడు లేవనెత్తుకుని న్యాయాధిపతులను పంపించి ఆ శత్రు సమూహం నుండి దేవుడు వారిని విడిపించాడు. ఈ సీక్వెన్స్ అంతా కూడా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తుంటాం. కొన్నిసార్లు న్యాయాధిపతుల గ్రంథం మనకి ఒక పట్టాన్ని అర్థం కాదు, జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అన్ని అధ్యాయాలు ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో ఉన్నాయని నేను చెప్పను. ఆయా సందర్భాలు అటు ఇటు కూడా రాయబడ్డాయి. కొంచెం బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పఠిస్తే, విశ్లేషణ చేస్తే అప్పుడు న్యాయాధిపతుల గ్రంథం బాగా మనకు అర్థమవుతుంది. థీమ్ ఏంటి అంటే, జడ్జెస్ అనే ఈ బుక్ యొక్క థీమ్ ఏంటంటే, ప్రజలు దారి తప్పిపోయినప్పుడు శత్రువు చెలరేగుతాడు. ఆ శత్రువు చెలరేగినప్పుడు దేవుని పిల్లలు ప్రార్థన చేయగానే దేవుడు ఒక రక్షకుని పంపించి వారిని కాపాడాడు. ఈ థీమ్ మొత్తం జడ్జెస్ అంతట్లో మనం చూస్తూనే ఉంటాం. అయితే అమంగ్ ఆల్ ద జడ్జెస్ దెర్ వాజ్ ఎ జడ్జ్ కాల్డ్ ఒత్నీయేలు అనబడే ఆ మొదటి న్యాయాధిపతి బైబిల్లో మనకు కనబడతాడు. ఈరోజు నేను అతని జీవితంలోంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడి మనం ఎలాంటి స్పిరిచువల్ లెసన్స్ మనం నేర్చుకోగలమో పరిశీలన చేద్దాం. అందరూ చెప్పండి, ఆయన పేరేంటి? ఒత్నీయేలు అనే ఒక చక్కని పేరు. ఏల్ అనేది దేవుని నామము. ఏల్ అనే ఆ పదం అతని పేరులోనే దేవుని పేరును కలిగి ఉన్నాడు. ఒత్నీయేల్ అనబడే వ్యక్తి. గమనించిన ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలోకి వచ్చిన తర్వాత వారు దేవుని దృష్టికి దోషులయ్యారు.
ఎందుకు దోషులయ్యారంటే కృతజ్ఞత లేదు, గ్రాటిట్యూడ్ లేదు. దేవుడు చేసిన మేళ్లను, ఉపకారాలు మర్చిపోయి 40 సంవత్సరాలు దేవుడు వారి అరణ్యంలో ఏ విధంగా నడిపించాడో, ఏ విధంగా వారిని బలపరిచాడో, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు ఉండి, ఆ తర్వాత వారికి మన్నాను కురిపించి కనాను పొలిమేరకు వచ్చేంత వరకు కూడా మన్నా కురుస్తూనే ఉంది. వారికి ఇష్టమైన ఇష్టం కాకపోయినా దేవుడు మన్నాను కురిపించాడు, పూరేళ్లనిచ్చాడు, వస్త్రాలు పాతగిల్లలేదు, చెప్పులు అరిగిపోలేదు. అద్భుతమైన జర్నీలో దేవుడు వారికి తోడుగా ఉండి ఎట్టకేలకు యెహోషువ నాయకత్వంలో వారిని కనాను దేశంలో తీసుకొచ్చాడు. అయితే అప్పటికే చాలామంది శత్రువులు ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుని ఉన్నారేమో. యెహోషువ బాధ్యత ఏంటంటే వీరులను పంపి, శూరులను పంపి ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకుని ఒక్కొక్క గోత్రానికి వారికి దేవుడు ఇచ్చిన నడిపింపును ప్రకారం ఆ గోత్రాలకు ఆ ల్యాండ్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేశాడు యెహోషువ. అయితే వీరు కొంచెం కంఫర్ట్ జోన్లోకి వచ్చిన తర్వాత, కొంచెం ఆశీర్వాదం పొందిన తర్వాత, ఇంకా మనం వచ్చేసాం పర్వాలేదు అనుకున్న సమయంలో దేవుణ్ణి మరిచిపోయే పరిస్థితుల్లోకి చాలామంది వచ్చారు. నేనేమంటానంటే క్రైస్తవ జీవితంలో ఒక మనిషి దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాడు అనడానికి సూచన ఏంటి అంటే చేసిన మేలును మరిచిపోవడం. ఆయనకు కృతజ్ఞత చూపించాల్సిన మనము కృతజ్ఞులుగా మారిపోతున్నాం చాలా సందర్భాల్లో. ఆయన ఇచ్చిన శ్రేష్టమైన రక్షణను బట్టి స్తుతించలేని దౌర్భాగ్య స్థితిలోకి వస్తున్నాం. ఆయా సందర్భాల్లో లోకాన్ని చూసి, లోకసమైన మనుషులను చూసి వాళ్ళతో కంపేర్ చేసుకుని వారు నాకంటే బాగున్నారు, నాకంటే తెలివిగా ఉన్నారు, నాకంటే చూడడానికి చక్కగా ఉన్నారు, మేము దేవుణ్ణి కలిగి ఉంటే మాకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు అని చెప్పి స్తుతించడం మానేసి, కృతజ్ఞత చెప్పడం మానేసి, లోకాన్ని చూసి వాతలు పెట్టుకుని కంపేర్ చేసుకుని చాలామంది దేవునిలో ఆనందించలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు కొంతమంది శత్రువులను వారి మీద పంపించి వారికి బుద్ధి చెప్పడానికి, పోరాటాన్ని నేర్పించడానికి దేవుడు వారిని పంపించాడు. అయితే ఇశ్రాయేలు దేశానికి కొంచెం దగ్గరలో ఉన్న ఇరాక్ అనే ఏ దేశం అయితే ఈరోజు మనం పిలుచుకుంటున్నామో దాన్ని పూర్వ దినాల్లో మెసొపొతేమియా అని పిలిచేవారు. అరామ్ నహరాయిము అనే ప్రాంతం గురించి మనం ఆదికాండంలో కూడా మనం చూస్తుంటాం. దాన్ని పద్దనరాము అని కూడా పిలుస్తారు. 2 పేర్లు దానికి, పద్దనరాము అన్న అరామ్ నహరాయిం అన్న 2 ఒకటే. ఆ 2 కూడా రెండు నదుల మధ్య ఉండే ప్రాంతం. యూఫ్రటీస్ అండ్ టైగ్రీస్ అనే 2 ప్రధాన నదులు ఇరాక్లో ఉన్నాయి. మన భారతదేశంలో కూడా కొన్ని నదులు ఉన్నాయి కదా, ఆ పేర్లు ఎవరైనా చెప్పగలరా? మన భారతదేశంలో ఉన్న నదులు గంగా, యమున, ఆ తర్వాత గంగా, యమున, కృష్ణ, పెన్న, గోదావరి, తుంగభద్ర, కావేరి, ఇంకా చాలా ఉన్నాయనుకోండి. ఆ పేర్లన్నీ మనం మరలా ప్రస్తావన చేయక్కర్లేదు. ఈ నదులు ఉన్నట్టుగానే ఇరాక్ దేశంలో 2 ప్రాముఖ్యమైన నదులు ఉన్నాయి, యూఫ్రటీస్ అండ్ టైగ్రీస్. ఆ 2 నదుల మధ్య ప్రాంతాన్నే అరామ్ నహరాయిం అన్నారు. అరామ్ నహరాయిం అనే మాటకు ఎ ల్యాండ్ బిట్వీన్ 2 రివర్స్ అని అర్థం. 2 నదుల మధ్య ఉన్న ప్రాంతం అనే అరామ్ నహరాయిం అనే ప్రాంతం. దానికి కూషన్ రిష్తాయిము అనబడే ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆ ప్రాంతాన్ని కూషన్ రిష్తాయిము అనబడే ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. అతను ఏం చేశాడట? ఇశ్రాయేల్ మీదకి దండెత్తి ఇశ్రాయేల్ ప్రజల్ని బాధించడం ప్రారంభించాడు. ఎన్ని సంవత్సరాలు బాధించాడు? ఒక శత్రురాజు వచ్చి ఒక ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుని ప్రజలందరినీ తన హస్తగతం చేసుకుని 1 సంవత్సరం బాధిస్తేనే బాధ ఎక్కువ కదా. ఎవరైనా 1 సంవత్సరం చెరలో ఉన్నారంటే చాలా బాధ కదా. పోనీ 2 సంవత్సరాలు, లేక 3 years, 4 సంవత్సరాలు ప్రజలు ఎవరికి ఇంక స్వేచ్ఛ ఉండదు, స్వాతంత్రం ఉండదు. ఆయన ఏం చెప్తే అది చేయాలా. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలా. అతను ఏదంటే అదే. స్వేచ్ఛ, స్వాతంత్రం మాకు ఎలా అనిపిస్తుందంటే చేయడానికి లేదు. ఇక ఆ స్వాతంత్రాన్ని వారు కోల్పోతారు. శత్రు రాజులు అణిచివేసేవారు. చాలా భయంకరమైన యుద్ధం లేదా భయంకరమైన పోరాటం అక్కడ జరుగుతుండే. అలా కూషన్ రిష్తాయిము 1 కాదు 2 కాదు 8 సంవత్సరాలు, ఫర్ ఆల్మోస్ట్ 80 years హీ అప్రెస్డ్ గాడ్స్ పీపుల్. ఆ 8 సంవత్సరాలు వారు అప్రెస్ చేయబడి, బాధపడి, కృంగదీయబడి, అవమానించబడి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు వన్ డే గాడ్స్ పీపుల్ హ్యావ్ డిసైడెడ్ టు క్రై అంటు గాడ్. 8 సంవత్సరాల పోరాటం, 8 సంవత్సరాల ఆ భయంకరమైన అప్రెషన్ మధ్య ఒక రోజున వారు అనుకున్నారట, లెట్స్ గో బ్యాక్ టు గాడ్. మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. వద్దు, మనకి బానిసత్వం వద్దు, ఈ దాస్య గృహం మనకొద్దు, ఈ కూషన్ రిష్తాయిం మన మీద చెలరేగిపోతున్నాడు, వీడి బంధకాల్లోంచి మనం విడుదల పొందాలి, వీడి ఆధిపత్యం నుంచి మనం బయటకు రావాలి. దానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్, ఒకే ఒక్క పరిష్కారం, లెట్ us bow down బిఫోర్ గాడ్.
లెట్ us kneel down before God and cry out unto him. దేవుని దగ్గరికి వచ్చి ఆయన దగ్గర మొర్ర పెడదాం. ఆయనే మన ప్రార్థనలకు జవాబిస్తాడు, ఈ శత్రువును మనకు విడుదలిస్తాడని. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించారో, ద బైబిల్ సేస్ అవర్ గాడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మర్సీ అండ్ గ్రేస్. మన దేవుడు కృపావాత్సల్యత కలిగిన వాడు, కరుణా సంపన్నుడు, కనికర సంపన్నుడు అని బైబిల్లో రాయబడింది. ఎప్పుడైనా మనం దేవుని వైపు తిరిగినప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకేమిస్తాడు? జయాన్ని ఇచ్చే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. దేవుని కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయని బైబిల్లో రాయబడిన రీతిగా తన ప్రజలు ఎప్పుడు తన వైపు చూస్తారా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారని దేవుడు కనిపెడుతూనే ఉంటాడట. ప్రభువా, మాకు ఈ బానిసత్వం వద్దు, చాలా కష్టంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది, ఈ కూషన్ రిష్తాయి మా మీద చెలరేగిపోతున్నాడు, మాకు విడుదల కావాలని వారందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూశాడు, ఇశ్రాయేలు ప్రజలందరిలో ఎవరిని ఎన్నుకుందాం? ఐ వుడ్ లైక్ టు చూజ్ వన్ మ్యాన్. He can fight for my people. He can fight for my nation. ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం పోరాడే ఒక వ్యక్తిని చూద్దాం అనుకున్నప్పుడు దేవుడు ఒత్నియేలు అనబడే వ్యక్తిని చూశాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఒత్నియేలు అనబడే వ్యక్తిని ఎప్పుడైతే దైవజనుడైన కాలేబు తమ్ముడైన కనజు కుమారుడైన ఒత్నియేలుని దేవుడు చూశాడో, దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చిందట. ఎప్పుడైతే దేవుని ఆత్మ బలంగా వచ్చిందో, ఒత్నియేలు తన బలాన్ని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి, తనకున్న శూరత్వాన్ని బట్టి కూషన్ రిష్తాయిని జయించలేదు. కానీ దేవుని ఆత్మ తన మీద ఉండడం ద్వారా, దేవుని ఆత్మకు చోటు ఇవ్వడం ద్వారా అతడు శత్రు రాజుని జయించి ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది కలుగు చేశాడు. 8 సంవత్సరాల శ్రమ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు నెమ్మది పొందారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వైపు మనం తిరిగినప్పుడు మన గతకాలం ఏంటనే దేవుడు చూడడం లేదు. కానీ వెన్ వీ స్టార్ట్ అవర్ జర్నీ విత్ ద లార్డ్, గాడ్ గివ్స్ us పీస్ అండ్ హార్మోనీ. దేవుడు మనకు ఐక్యతను, సమాధానాన్ని, నెమ్మదిని దేవుడు మనకిస్తాడని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దేవుని ప్రక్కన పెట్టినంతకాలం వారికి నెమ్మది లేదు, దేవుణ్ణి తృణీకరించినంతకాలం వారికి శాంతి లేదు. కానీ ఎప్పుడైతే ఒత్నియేలు ద్వారా దేవుడు తన ప్రజలకు రక్షణ ఇచ్చాడో, వారందరూ నెమ్మదిగా, శాంతిగా, సంతోషంగా బ్రతికారని ఆ వచ్చిన భాగాల్లో మనం చూసాం. దిస్ ఈజ్ వాట్ దట్ వాస్ రిటన్ దేర్. అక్కడ రాయబడిన మాటలే నేను చెప్పాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. అరామ్ నహరాయిం అనబడే ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న కూషన్ రిష్తాయిము అనబడే వ్యక్తి ఇశ్రాయేలు ప్రజల్ని బానిసలుగా చేసుకున్నాడు. అతని ఏలుబడిలో ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది లేదు. బైబిల్ గ్రంథంలో నేను ఎటిమాలజీ అని ఒక విభాగం ఉంటుంది బైబిల్లో. దాన్ని ఏమంటారంటే బైబిల్లో ఉన్న పదములకు అర్థాన్ని వెతకడం. ఇన్ఫ్యాక్ట్ బైబిల్లో రాయబడిన ప్రతి పదానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని కనుక మనం గమనించగలిగితే ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. దేవుడు కొంతమంది పేర్లు స్పెసిఫిక్గా ఎందుకు రాయించారు బైబిల్లో? అదేంటో కొన్నిసార్లు దేవుడు కొంతమంది పేర్లు రాయించలేడు. కొంతమంది పేర్లు బైబిల్లో మనకు కనబడవు. ఫర్ ఎగ్జాంపుల్, సమరయ స్త్రీ ఉంది, పేరుందా ఆమెది బైబిల్లో లేదు. సమరయ స్త్రీ అని ప్రస్తావించారు అంతే. అలా కొంతమంది పేర్లు బైబిల్లో లేవు, కానీ కొంతమంది పేర్లు స్పష్టంగా బైబిల్లో దేవుడు రాయించాడు. ఎందుకు అంటే అక్కడేదో ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. సరే, నేను త్వరగా కొన్ని మాటలు చెప్తాను, వినండి. కూషన్ రిష్తాయిం అనే మాటకు అర్థం ఏంటంటే డబుల్ వికెడ్నెస్ అని అర్థం. రెండంతల దుష్టత్వము, లేదా రెండంతల చెడుతనము, లేదా రెండంతల భక్తిహీనత అని అర్థం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయారు? వారికి నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటి? వారికి ఆనందం లేకపోవడానికి కారణం ఏంటి? వారికి ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటి? ఎన్నో వనరులు దేవుడు కనాన దేశంలో వారికి ఇచ్చినప్పటికీ అవి వారు అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే బహుశా ఈ కూషన్ రిష్తాయిము వారిని ఏలుబడి చేస్తున్నాడు. రెండంతల దుష్టత్వం వారిని ఏలుబడి చేస్తుంది కాబట్టే దేవుని యొక్క వనరులు వారు అనుభవించలేకపోతున్నారు. కనాన దేశం యొక్క డిస్క్రిప్షన్ బైబిల్లో మనం చాలా చోట్ల చూసాం కదా. అది పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నాడు. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే పాలు కాలువలు, తేనె కాలువలు అక్కడ ఉంటాయేమో, మనం వెళ్ళిపోయి కావాల్సినంత పట్టేసుకోవచ్చేమో అన్న దాని అర్థం కాదు. ఆ పదం సమృద్ధికి సూచన. పాలు తేనెలు ప్రశస్తమైన ఆ లిక్విడ్స్ అక్కడ ప్రవహించే స్థాయి దేవుడిచ్చాడు. అంత అద్భుతమైన ఆ ల్యాండ్ అది, ఆ దేశం అది. ఆ తర్వాత సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నా కన్నులు దాని మీద ఉంటాయన్నాడు. దేవుని కనుదృష్టి కలిగిన ప్రాంతం అది, కొండలు లోయలు కలిగిన ప్రాంతం అది, సస్యశ్యామలమైన ప్రాంతం అది. ఆ ప్రాంతంలో దేవుడు ఎన్నో వనరులు వారికి సమకూర్చి పెడితే అవన్నీ వారు అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే
ఆ ఆశీర్వాదాలు వారు అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే కూషన్ రిస్తయేమో వారి జీవితాన్ని ఏలుబడి చేస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ ఒక మాట విన్నాం. నీ దేవుడు సకల ఆశీర్వాదములకు కారణభూతుడు. ఆయన దగ్గర శాంతికి లోటు లేదు, సమాధానానికి లోటు లేదు, ఆశీర్వాదానికి లోటు లేదు, ఐశ్వర్యానికి లోటు లేదు, ప్రశాంతతకు లోటు లేదు, ఆధ్యాత్మిక అనుభవాలకు లోటు లేదు ఆయన దగ్గర. కానీ ఎందుకు కొన్నిసార్లు మన జీవితంలో నెమ్మది లేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం? ఎందుకు మన జీవితంలో ఓటమి? ఎందుకు మన జీవితంలో వైఫల్యం? ఎందుకు మన జీవితంలో ఒక కొరత? ఎందుకు మన జీవితాల్లో అలజడి, కలవరం, ఆందోళన? ఎందుకు మన జీవితంలో అపవాది చెలరేగిపోతున్నాడంటే ఎక్కడో సందర్భంలో కూషన్రిస్తాయి అనబడే అనుభవం మన జీవితాల్లో ఉందేమో. అందును బట్టి దేవుడు ఇచ్చే ప్రశాంతతను మనం అనుభవించలేకపోతున్నాం. డబుల్ వికెడ్నెస్ అనగా రెండంతల దుష్టత్వము అని అర్థం. ఎవరి జీవితాల్లో అయితే దుష్టత్వం ఉంటుందో, ఎవరి జీవితాల్లో అయితే దుష్టత్వం ఏలుబడి చేస్తుందో వారు దేవుని నెమ్మదిని అనుభవించలేరు, దేవుని ప్రశాంతతను వారు అనుభవించలేరు, దేవుని ఆశీర్వాదాలు బహుశా వారు అనుభవించలేరేమో. అదే బైబిల్ సెలవిస్తూ ఉంది. 8 సంవత్సరాలు కూషన్రిస్తాయిము వాళ్ళ మీద ఆధిపత్యాన్ని కొనసాగించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోయారు, అణగద్రొక్కబడ్డారు. దేవుడిచ్చిన ప్రశస్తమైన ల్యాండ్లో వారు ఉన్నప్పటికీ, అద్భుతమైన ఆశీర్వాదకరమైన ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు వారు ఇంకా ఆ దుఃఖంతో, వేదనతో, ప్రతికూలత వాతావరణంలో ఉన్నారంటే కూషన్రిస్తాయిము వారిని ఏలుబడి చేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో దుష్టత్వం ఉందా? దుష్టత్వం అనే ఆ భయంకరమైన అనుభవంలో మనం ఉన్నామా? చూడండి, కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున మీరు ఏం చేయొద్దు, నడవద్దు అన్నాడు. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ డజంట్ వాక్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ వికెడ్ అనే మాట. దుష్టత్వం అనే మాటకి ఇంగ్లీష్లో వికెడ్నెస్ అనే పదం వాడారు. కూషన్రిస్తాయిం అనే మాటకు కూడా డబుల్ వికెడ్నెస్, రెండంతల భక్తిహీనత, రెండంతల దుష్టత్వము, రెండంతల చెడుతనము అని లేఖనాలు సెలవిస్తూ ఉంటే, దుష్టులు ఆలోచన చొప్పున దేవుని ప్రజలు నడవకూడదని చాలా అద్భుతమైన ఇన్స్ట్రక్షన్ కీర్తనలో మనం చూస్తాం. We find so many worship songs in the book of Psalms, and we find so many praise and worship things in the book of Psalms, prayers, beautiful expressions of God's people. But quite interestingly, that entire psalm has begun with an instruction. కీర్తనల గ్రంథ ప్రారంభమే ఒక ఇన్స్ట్రక్షన్తో స్టార్ట్ అయింది, ఒక సూచనతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆశీర్వాదాలన్నీ తర్వాత మనం చూస్తాం. కానీ మొదట దేవుడు మాట చెప్పాలనుకున్నాడు. నువ్వు దీవెన పొందాలంటే, ఆశీర్వాదం పొందాలంటే, నువ్వు నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు వలె ఉండాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, ఆ పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండి చోట నువ్వేం చేయొద్దు, కూర్చోవద్దు. కానీ దేవుని ధర్మశాస్త్రమునందు దివారాత్రం ధ్యానం చేస్తూ దానిలో ఏం చేయమన్నాడు, ఆనందించమన్నాడు. అప్పుడు కదా నువ్వు నీటి కాలువ యోరన నాటబడిన చెట్టులాగా ఉంటావు. అంటే బైబిల్ గ్రంథ ప్రకారం ప్రపంచంలో దుష్టులు అనేవారు ఉన్నారు, దుష్టత్వం చేత ఏలుబడి చేయబడుతున్న వారు ఉన్నారు. దేవుడు మనందరినీ కూడా చాలా నిర్మలంగా ఆయన క్రియేట్ చేశాడు. దేవుడు యథార్థవంతులుగా మనల్ని నిర్మించాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. కానీ రాను రాను మన జీవితాల్లో దుష్టత్వానికి చోటు ఇవ్వడం ద్వారా దేవునికి దూరం అయిపోయిన అనుభవాలు ఉన్నాయి. ఒక వ్యక్తి దుష్టత్వం చేత బంధించబడ్డాడు లేదా దుష్ట స్వభావం కలిగిన వాడు అని ఎలా చెప్పచ్చు? బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, అపవాదిని దుష్టుడు అని సంబోధించారు. చెప్పండి, అపవాదిని ఏమని సంబోధించారు? యేసు ప్రభు కూడా ఒకసారి పరలోక ప్రార్థన నేర్పిస్తూ, ప్రభువా దుష్టుని నుండి మమ్మల్ని ఏం చేయి, కాపాడము అని ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్పారు కదా. అంటే అల్టిమేట్గా వికెడ్ మ్యాన్ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది సాతాన్. ఖచ్చితంగా అపవాది దుష్టుడే, దేవుని మనస్సుకు వ్యతిరేకంగా నడిచేవాడే. అందును బట్టి తన అనుచరులందరినీ కూడా దేవునికి వ్యతిరేకంగా నడవమని అపవాది ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. అయితే మానవ జీవితంలో ఈ దుష్టత్వము ప్రవేశించినప్పుడు మనిషి ఎలా ప్రవర్తిస్తాడు? ఇది నా ప్రశ్న. నువ్వు కూషన్రిస్తాయిము అనబడే ఆ భయంకర రాజు చేతిలో ఉన్నావు అనడానికి ఒక ఉదాహరణ ఏంటి అంటే, బైబిల్లోంచి నేను దుష్టులకు ఉన్న కొన్ని లక్షణాలను త్వరగా మీకు చెబుతాను. అవన్నీ వివరించడానికైతే సమయం లేదు. కానీ ఎవరు దుష్టులు లేదా దుష్ట స్వభావం కలిగిన వారిని మనం ఎలా ఐడెంటిఫై చేయగలం? పాండమిక్ వచ్చింది 2020లో, కరోనా వైరస్ లేదా కోవిడ్-19. దానికి ఎందుకు కోవిడ్-19 అని పేరు పెట్టారంటే, అది 2019 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున చైనాలో వుహాన్ అనే ప్రాంతంలో ఆ వైరస్ ఐడెంటిఫై చేశారు. కాబట్టి కోవిడ్-19 ఒక్కరోజు దాటుంటే కోవిడ్-20 అని పెట్టేవారేమో. 31వ తారీఖు డిసెంబర్ 31 ఒక్కరోజు ఆగుంటే కోవిడ్-20 అని పేరు వచ్చేది, కానీ 19 అని పేరు పెట్టారు. ఆ పదం మనుషులు వణికించినంతగా ఈ తరంలో, బహుశా మన జనరేషన్లో ఇంకే పదం కూడా అంతగా భయపెట్టలేదు.
ప్రపంచ యుద్ధం అన్నా ఎవరు భయపడలేదు ఈ రోజుల్లో. మళ్ళీ కరోనా వచ్చింది అనేసరికి మళ్ళీ ఏంటి చెప్పండి, భయమే. న్యూస్ ఆన్ చేసేసి మళ్ళీ ఏమవుతుందో, ఎక్కడెక్కడ ఎన్ని కేసులు ఉన్నాయో, వైజాగ్లో ఎన్ని, విజయవాడలో ఎన్ని, రాయమండ్రిలో ఏమన్నా కేసు వచ్చిందండి అని అడిగేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఒకసారి కనుక వస్తే మరలా ఇళ్లల్లో కూర్చుందామని ఆలోచన. గమనించిన ప్రియులారా, పాండమిక్ వచ్చినప్పుడు ఆ వైరస్ మనిషి దేహంలో ప్రవేశించిన తర్వాత సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. ఒక 3 రోజుల్లో, ఒక 4 రోజుల్లో. కొంతమంది అసిమ్టమాటిక్ కూడా ఉన్నారు, సిమ్టమ్స్ బయట పడలేదు కానీ లోపలైతే వైరస్ వాళ్ళకు ఉందన్నట్టుగా. ఒక వైరస్ ఒక మనిషి దేహంలో ప్రవేశించిన తర్వాత 3-4 రోజుల తర్వాత ఆ సిమ్టమ్స్ ఎలా బయటపడుతున్నాయో, ఆ వ్యాధి లక్షణాలు ఎలా బయటపడుతున్నాయో, మనిషి జీవితంలో కూడా దుష్టత్వం ఉంటే అతనికి రిజల్ట్స్ ఎలా ఉంటాయి, అతని ప్రవర్తన బట్టి ఈ వ్యక్తి సౌమ్యుడా, భక్తిపరుడా, పరిశుద్ధుడా, దేవుని రక్తం చేత కడగబడ్డారా, లేదా ఇంకా దుష్టత్వం అనే బానిసత్వంలో ఉన్నారా, కూషన్ రిష్తాయిం చేతుల్లో ఉన్నారా అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా చేయొచ్చు అని ఆలోచన చేస్తే బైబిల్ దుష్టులకున్న కొన్ని లక్షణాలను మన ముందు పెట్టింది. వాటిని ఒక్కసారి ఆలోచన చేసి ఒకవేళ అలాంటి లక్షణాలు ఏమన్నా మనలో ఉంటే, ఈరోజు దేవుని ఆత్మ ద్వారా మనం కడగబడగలిగితే, ఆయన రక్తాన్ని ఆశ్రయించగలిగితే, యేసయ్య రక్తం మనల్ని కడిగి అన్ని విషయాల్లో మనల్ని పవిత్రులుగా చేయడం ద్వారా దేవునికి మహిమను, ఆయనకు ఘనతను మనం తీసుకురాగలం. ఒక వ్యక్తి దుష్టత్వంలో ఉన్నాడు లేదా కూషన్ రిష్తాయిము బానిసత్వంలో ఉన్నాడని ఒక వ్యక్తిని ఎలా గుర్తించవచ్చు అంటే, మొట్టమొదటికి మాట బైబిల్లోంచి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 10వ కీర్తన 2వ వచనం చదువుదాం. Psalm 10:2 దానిలో ఒక మాట ఇలా రాయబడింది. ఒక వ్యక్తి దుష్టుడు అని మనం ఎలా చెప్పొచ్చు అని ఆలోచన చేస్తే, దుష్టులు గర్వించి, కీర్తన గ్రంథం 10వ కీర్తన 2వ వచనం, దుష్టుడు గర్వించి దీనులను వడిగా తరుముచున్నాడు. దీనులను వడివడిగా ఏం చేస్తున్నారట? తరుముతున్నారు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందురు. చాలండి. దుష్టుడు ఏం చేస్తాడట? అందరూ చెప్పాలి. దుష్టుడు ఏం చేస్తాడు? గర్విస్తాడు అని బైబిల్లో. అంటే గర్వము ఏ రూపంలో, ఏ స్థాయిలో నీలో ఉన్నా నువ్వు కూషన్ రిష్తాయిము బానిసత్వంలో ఉన్నట్టే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరామ్ నహరాయిము రాజు యొక్క చేతిలో ఉన్నట్టుగానే గర్వం గనక నీలో ఎలుబడి చేస్తుందంటే యు ఆర్ ఇన్ ఎ బాండేజ్. నీవు కూడా ఒక బానిసత్వంలో ఉన్నావు. కూషన్ రిష్తాయిము నీ మీద ఏలుబడి చేస్తూనే ఉన్నాడు. దుష్టులు గర్వించి అనే మాట. ప్రపంచంలో దీనత్వం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. దీనులైన వారిని దేవుడు హెచ్చిస్తాడని బైబిల్లో ఉంది. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఒక హక్కు ఇచ్చేసాడు వాళ్ళకి, ఒక రైట్ ఇచ్చాడు దేవుడు. ఇది నాది అని అనొచ్చట. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆత్మలో దీనుడిగా ఉంటే. దీనత్వం అంటే కొంతమంది కొన్ని రకాలైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. దీనత్వం అంటే ఎప్పుడు తెల్లబట్టలు వేసేసుకోవడం దీనత్వం అనుకుంటారు చాలామంది. అలా ఎవరైనా ప్రతిరోజు తెల్లబట్టలు వేసుకునే వాళ్ళు అంటే అబ్బో చాలా గొప్పగా భావించేవాళ్ళు కొంతమంది ఉంటారు. దీనత్వం అంటే అరిగిపోయిన చెప్పులు వేసుకున్న వాళ్ళని దీనులు అనుకుంటారు. చిరిగిపోయిన బ్యాగ్లు వేసుకుని తిరిగే వాళ్ళు దీనులు అనుకుంటారు చాలామంది. అఫ్కోర్స్ ఆ స్థాయి ఉంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, ఆ పరిస్థితి ఉంటే అనుకోవట్లేదు. కానీ అదే దీనత్వం కాదు. దీనత్వం అనేది నీ యాటిట్యూడ్కి సంబంధించింది. నువ్వు పైకి అలా చాలా దీనుడిగా చిరిగిపోయిన బట్టలు, అరిగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన బ్యాగ్లు వేసుకున్నంత మాత్రాన నీ హృదయం గర్వంలో ఉండదని నేను చెప్పట్లా. హృదయంలో ఆలోచనలు బహుశా గర్వంగా ఉండొచ్చేమో, ఇతరులను తృణీకరించే అనుభవం నీలో ఉండొచ్చేమో, ఇతరులను తక్కువ చేసి మాట్లాడే అనుభవం నీలో ఉండొచ్చేమో, వారి స్థాయిని, వారి అంతస్తును, వారి భక్తి జీవితాన్ని తక్కువగా మాట్లాడి చూసే అనుభవాలు ఉంటాయి చూసారా, అవి కూడా గర్వంతోనే, అవి కూడా గర్విష్ఠుల లెక్కలో నిన్ను చేరుస్తాయి. ఏ గర్వం నీలో ఉంది? ప్రపంచంలో ఈ రోజున ఏదైనా నడుస్తుంది అంటే గర్వం నడుస్తూ ఉంది. మనుషులు తమకున్న స్థాయిని బట్టి గర్వించేవాళ్ళు ఉన్నారు, తమకున్న ధనాన్ని బట్టి గర్వించేవాళ్ళు ఉన్నారు. నాకేంటండి బోల్డ్ డబ్బులు ఉన్నాయి, చాలా ధనం ఉంది, ఈ ధనంతో నేను ఏదైనా సాధించగలని దేవుడు అవసరం లేకుండా, దేవుని దగ్గర రాకుండా చాలామంది ధనవంతుల కళ్ళు మూసుకుపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారికి ఉన్న ధనాన్ని బట్టి గర్వించేవాళ్ళు. ఆ సందర్భాల్లో చెబుతున్నాను, ధనం ఉండడం తప్పని బైబిల్ చెప్పలేదు. కానీ ధనాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోకపోతే, ఆ ధనాన్ని బట్టి గర్వించడం కనుక నువ్వు నేర్చుకుంటే ఖచ్చితంగా ఒకరోజు నువ్వు ఇబ్బందులు పాలవుతావేమో. నీ ధనాన్ని నడి రోడ్డు మీద పడేసే రోజు వస్తుంది. నువ్వు కూడబడుతున్న వెండి బంగారాలన్నీ కూడా నడి రోడ్ల మీద విసిరేసే రోజు ఒకటి రాబోతుందని బైబిల్లో రాయబడింది. ఈ లోకంలో మనం ఏది కూడా పట్టుకెళ్ళలేమని మనందరికీ తెలిసినా మన తాపత్రయం అంతా కూడా ఎప్పుడు కూడా ధన సంపాదన, డబ్బులు సంపాదించాలి ఏ రూపంలోనైనా సరే. అది తప్పు అని తెలిసినా డబ్బులు వస్తున్నాయి కదండి అన్నట్టుగా కాంప్రమైజ్ అయిపోయి ఆ ధనాన్ని బట్టి గర్వించే వాళ్ళు చాలామంది ఉంటారు. చూడండి, కొంతమంది ధనవంతుల దగ్గరికి వెళ్ళి మీరు యేసు ప్రభువుని అంగీకరించండి అంటే వాళ్ళ గర్వం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? నాకెందుకు దేవుడు,
వై షుడ్ ఐ నీడ్ గాడ్? నాకేం తక్కువ అని ప్రభుని అంగీకరించాలి? బిల్లీ గ్రేమ్ అనే దేవుని సేవకుడు ఒకసారి మెర్లిన్ మన్రో అనబడే ఒక యాక్ట్రెస్ దగ్గరికి వెళ్ళాడు. మెర్లిన్ మన్రో అంటే అమెరికాలో చరిత్ర ఇంకెప్పుడు మర్చిపోదనమాట. ఆమె షీ వాజ్ ద స్టన్నింగ్, షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్. స్టన్నింగ్ బ్యూటీ అనడానికి మెర్లిన్ మన్రోని తీసుకొస్తారు ఎప్పుడు కూడా. షికాగో నగరంలో ఆమె విగ్రహం పెద్దది పెట్టారు. అందరూ వెళ్ళి అక్కడ నిలబడి ఫోటోలు దిగుతూ ఉంటారు. మెర్లిన్ మన్రో అంటే అంత అద్భుతమైన యాక్ట్రెస్ అనమాట. అలాంటి ఆమె దగ్గరికి ఒకసారి బిల్లీ గ్రేమ్ గారు వెళ్ళి, అమ్మా నువ్వు యేసు ప్రభువుని అంగీకరించాలి, నీ అందం నీకు శాశ్వతం కాదు. ఈరోజు నువ్వు అందంగా ఉన్నావు అని అందరూ నీ వెనకాల పడుతున్నారని గర్వపడుతున్నావు కదా, ఈ అందం శాశ్వతం కాదు. యువర్ లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీథింగ్ దట్ యు అక్వైర్. నువ్వు ఈ లోకంలో సంపాదించే వాటికన్నా దేవుణ్ణి నువ్వు కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. దేవుడు నన్ను ప్రేరేపించి నీ దగ్గరికి పంపించాడు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే. ఆమె బిల్లీ గ్రేమ్ గారు కూర్చున్న కుర్చీని కాలుతో తన్ని, నీ దేవుడు నాకు ఎందుకు, నాకేం తక్కువ అని దేవుడి దగ్గరికి రావాలి, నాకేమి లేదని ప్రభువుని అంగీకరించమంటావు బిల్లీ గ్రేమ్ అని చెప్పి చాలా అవహేళనగా మాట్లాడు. బిల్లీ గ్రేమ్ గారు అంటే ఒక సెకండ్ కూడా ఆయన ఖాళీ ఉండదేమో అనిపిస్తుంది. అంత బిజీగా తిరుగుతున్న రోజుల్లో ఆమె దగ్గరికి వెళ్ళి సువార్త చెబితే ఆయన కూర్చున్న కుర్చీని కాలుతో తన్ని మెర్లిన్ మన్రో చెప్పిన మాట, ఐ డోంట్ నీడ్ యువర్ జీసస్. ఆ సంఘటన జరిగిన కొన్ని నెలలకే మెర్లిన్ మన్రో చనిపోద్ది. అది హత్య లేకపోతే సూసైడా? ఎప్పటికీ FBI, అమెరికాలో FBI అంటే ఇంక వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఏదన్నా ఒక కేసు వాళ్ళు తీసుకున్నారంటే చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. వాళ్ళకే ఎప్పటిదాకా చెక్కలేదు ఆమె సూసైడ్ చేసుకుందా, ఆత్మహత్య చేసుకుందా. అయితే ఆమె చివరి రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక సందర్భంలో ఆమె ఒక పుస్తకంలో మాట రాసిందట, ఏంటంటే ప్రపంచంలో నాకు అన్నీ ఉన్నాయి, అందం ఉంది, డబ్బు ఉంది, నా ఇంటి చుట్టూ చాలామంది తిరుగుతున్నారు, కానీ ఒక విచారకరమైన విషయం అంటే ప్రతి ఒక్కరు కూడా నా మనసును అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. నన్ను ఒక మాంసపు ముద్దగానే చూశారు, కానీ నా శరీరాన్ని చూసే నన్ను ప్రేమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నా మనసుకు ఎవరు దగ్గరగా రాలేదు, నా మనసును ఎవరు ప్రేమించలేదని ఒక సందర్భంలో మెర్లిన్ మన్రో వాపోయింది. ఎందుకు మాట చెబుతున్నానంటే, నీకు అన్నీ ఉండుండొచ్చు లోకంలో, కానీ దేవుడు లేకపోతే, ఆయన చోటు లేకపోతే, ఆయనకు అవకాశం ఇవ్వకపోతే నీ జీవితంలో అన్నీ ఒక రోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఆఖరికి నాది అనుకున్న నీ దేహం కూడా ఒక రోజున నువ్వు తీసుకెళ్ళలేవని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఏ గర్వం మనల్ని ఎలుబడి చేస్తుంది? చదువు ఉందనే గర్వం ఉందా? కొన్నిసార్లు పేరు వెనకాల 2 డిగ్రీలు ఉంటే కొంతమందిని పట్టుకోలే, నాకంటే జ్ఞానవంతులు ఇంకెవరు లేరని అందరినీ ఇబ్బంది పెడతా ఉంటారు. నేను చెప్పిందే వినాలి అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చిన్న వాళ్ళు చెప్పే సలహాలు కూడా చాలా మంచియే. నయమాన్ ఇంట్లో పనికెళ్ళిన చిన్న పిల్ల సలహా చెప్పిందే లేదా? ఆమె ఏం చదువుకున్నదో బైబిల్లో? నయమాను పరాక్రమవంతుడు, ఒక ఆర్మీ జనరల్. ఆయన ఒక దేశానికి ఒక ఆర్మీ జనరల్ అంటే చిన్న విషయం అండి. సైన్యం అంతా అతని చేతిలో ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ చిన్న యవనస్తురాలు చెప్పిన మాట ఏంటో తెలుసు? ఆమె ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలీదు. నా యజమానుడు షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, నాకు తెలిసిన ఆయన ఈజ్ వెరీ పవర్ఫుల్ ప్రాఫిట్, అక్కడికి వెళ్తే బాగుపడతాడని నాకు తెలిసి ఉంది. నయమాను ఎంతో గొప్పగా చదువుకుని ఉండొచ్చు, ఆ స్థానానికి రావడానికి చాలా జ్ఞానం ఉండొచ్చు, కానీ ఆ చిన్న కుమార్తె ఇచ్చిన సలహా ఆ రోజు నయమాను జీవితం నిలబెట్టింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు చిన్న వాళ్ళని ముందు పెడతాడేమో, వాళ్ళు చెప్పే మాటలు నీకు ప్రయోజనకరంగా ఉండడానికి. లిసన్ టు మీ, డోంట్ డిస్పైజ్ దెమ్. వాటిని తృణీకరించదు. నీకేం తెలుసు అసలు? నువ్వు 2వ తరగతి 2 సార్లు చదివావు, నేను 10వ తరగతి 10 సార్లు చదివాను, నువ్వు నాతో మాట్లాడతావేంటి అనద్దు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్, లిసన్ టు దెమ్. విను, పర్లేదు. నేను నేర్చుకున్నాను ఆ విషయాన్ని. నా ముందు చిన్న పిల్లలు ఏం మాట్లాడుతున్నా శ్రద్ధగా వింటాను నేను. ఎందుకంటే ఏమో నాకు తెలియని విషయం ఏదైనా వాళ్ళ దగ్గర ఉంటుందేమో, తెలుసుకుందాం ఆలోచనలో. ఐఎమ్ ఏ గుడ్ లిజనర్. నేను ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడను, వినడానికి ఇష్టపడతా. ఎవరైనా కానీ నా ముందు ఎవరైనా నిలబడి ఏమైనా మాట్లాడుతుంటే ఓపికగా వింటా. ఏమో ఒకటో 2 విషయాలని నాకు తెలియని ఏమైనా తెలుస్తాయేమోనని. వింటూ నేర్చుకుంటున్నావా లేదా ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడుతున్నావు నువ్వు? ఆల్ ఇండియా రేడియో ఉంటుంది, ఆన్ చేస్తే అదే మాట్లాడదు, మనల్ని మాట్లాడినది మధ్యలో ఆపి ఒకసారి ఆగమ్మంటే ఆగుద్దా? కొంతమంది అలాగే చాటర్ బాక్స్లా మాట్లాడుతూ ఉంటారు, ఆల్ ఇండియా రేడియోలాగా ఉంటారు. 1 వే అంతే. భర్తను మాట్లాడినవరు, భార్యను మాట్లాడినవరు. ఒకసారి ఒక భార్య భర్తను హాస్పిటల్ తీసుకెళ్ళిందట డాక్టర్ గారి దగ్గరికి. డాక్టర్ గారు, నా భర్తకు మీరు ట్రీట్మెంట్ చేయాలని. ఏంటమ్మా ప్రాబ్లం అంటే, ఈయన రాత్రులు నిద్రపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు సార్, నా నిద్ర అంతా చెరగొట్టేస్తున్నాడండి, కొంచెం మీరు ట్రీట్మెంట్ చేయాలంటే. డాక్టర్ గారు 5 నిమిషాలు కౌన్సిలింగ్ చేసి అన్నాడు, అమ్మ నువ్వు ఇన్ని పగలు కొంచెం మాట్లాడిస్తే రాత్రులు మాట్లాడకుండా ఉంటాడమ్మా అన్నాడట ఆయన. అంతకు మించి పెద్ద సొల్యూషన్ ఏమీ లేదని.
అప్పుడు ఆమెకు అర్థమైంది, ఈమె మెలుగుకున్నంతకాలం ఎవరిని మాట్లాడినట్లేదు, భర్తను అసలు నోరెత్తకు నువ్వు ఇంకా అంటుంది. ఆయన ఏం చెప్తుంటే ఏం మాట్లాడలే. అందరూ బట్టి అయ్యగారు రాత్రులు మాట్లాడుకుంటాడు ఎక్కడ, నిద్రలో. లెట్ దెమ్ స్పీక్, మాట్లాడినివ్వండి. నీ పిల్లలు మాట్లాడినివ్వండి. కొంతమంది పిల్లలు ఏమైనా మాట్లాడుతుంటే నోరు మూసేయండి, మీరు మాట్లాడుతున్నారా అని మాట్లాడినేవారు. వారి భావాలు, వారి ఉద్దేశాలు మనం తెలుసుకోవాలి. నేను ఆ సందర్భాల్లో నా ముగ్గురు కూతుల్ని నా దగ్గర కూర్చోబెట్టి, చెప్పండి అన్న ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ, వాట్ యూ వాంట్ టు బికమ్ అని అడుగుతూ ఉంటే ఎంత చక్కగా మాట్లాడతారో. దట్స్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ వుడ్ లైక్ టు అడ్వైజ్ ఆల్ ద ఫాదర్స్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్. ఆ కిడ్స్కి మీరు ఇవ్వాల్సిన టైం మీరు ఇస్తే యూ విల్ ఎంజాయ్ దట్ టైం. చాలా బాగుంటుంది ఆ సమయం. దుష్టులు గర్వించి ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక రూపంలో, కొంతమంది కుల గర్వం ఉంటుంది. మన కులమోడు కాదంటే షేక్ హ్యాండ్ కూడా ఇవ్వద్దురా అంటాడు ఒకడు. మన కులపోడైతేనే మాట్లాడరా, మన కులం కాదు అంటే వాళ్ళు ఏమన్నా తక్కువ కులస్తులు అంటే, తక్కువ కులస్తులు నేను ఎవరు నిందించట్లేదు. భారతదేశంలో ఆ పరిస్థితి ఉంది కాబట్టి చెబుతున్నాను. భారతదేశం దాటితే కుల వ్యవస్థ లేదు. ఈ దేశంలో నా జాడ్యం, ఆ గజ్జి చాలామందిని పట్టేసింది, ఎక్కువ తక్కువ అని. ఆ కులవాడైతేనే మనం కలవాలండి. మనం సర్కిల్ పెట్టుకున్నామంటే మన కులం వాళ్ళే ఉండాలి, మనోళ్ళే ఉండాలి అందరూ, ఇంకెవరు ఉండడానికి లేదు. మనం ఒక గ్యాదరింగ్ ఉన్నామంటే మనోళ్ళు ఉన్నారో లేదో చూడండి. విచారం ఈ రోజున కొన్ని సంఘాలు కూడా కులాల ప్రాతిపదికన కట్టబడుతున్న సంఘాలు. మన సంఘానికి ఒక ఆమె వచ్చేది, చక్కగా దేవుని వాక్యం ఎదుగుతున్నది, బలపడేది. ఓ పాస్టర్ వచ్చాడు ఎక్కడి నుంచో వచ్చి, ఆమె ఈమె ఇద్దరు ఒకే కులం అని తెలుసుకున్నాడు. ఇంటికి వచ్చేసాడంట ఒకరోజు. అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా జాన్ వెస్లీ గారు, విజయ్ కుమార్ గారు ఆ మందిరం ఉంది కదండి, దేవుని మందిరం, క్రైస్ట్ సెంటర్కి వెళ్తున్నానని. అలా కాదమ్మా, ఇప్పుడు మాది మీది ఒకటే కులం, మనల్ని మనం సపోర్ట్ చేసుకోకపోతే ఎవరు చేస్తారు? అందుబట్టి వచ్చే ఆది నుంచి మన దగ్గరికి వచ్చే అక్కడ అందరూ మనోళ్ళే ఉంటారు, ఇంకెవరు ఉంటారు, ఇంక ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా నీ కూతురు పెళ్ళిళ్ళు కావాలని ఈజీగా జరిగిపోతాయి అనగానే నెక్స్ట్ సండే నుండి ఆమె రావడం మానేసి ఆ కుల సంఘానికి వెళ్ళిపోవడం మొదలెట్టింది. ఇది వాక్యానుసారమైన కులాన్ని బట్టి నువ్వు మందిరాలకు వెళ్తున్నావా? మన కుల వాళ్ళందరూ అక్కడ ఉంటారండి అని అక్కడ పోతున్నావా? లేదా నీకు వాక్యం కావాలా, స్తుతి ఆరాధన కావాలా, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలా, సంరక్షణలో ఎదగాలని ఆశపడతావా? లేదా మా కులం అంతా అక్కడే ఉన్నారండి, అక్కడికే వెళ్ళిపోతామండి? జాగ్రత్త సుమా, అవి నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తాయి అలాంటి అనుభవాలు. కులాన్ని బట్టి గర్వం, భక్తిని బట్టి గర్వం. నాకంటే బాగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు, నాకంటే బాగా పాటలు పాడేవాళ్ళు ఎవరు లేరు, నాకంటే బాగా ప్రసంగాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నాకంటే బాగా అబ్బా నేను మోకరించి ప్రార్థన చేశానంటే గడగడగడగలు ఆడిపోద్దండి మొత్తం రాజమండ్రి అంతా. దట్స్ ఓకే. అఫ్ కోర్స్ యు ఆర్ అ వెరీ పవర్ఫుల్ ప్రేయర్ వారియర్. డోంట్ బోస్ట్ అబౌట్ ఇట్. దాని గురించి నువ్వు గర్వపడాల్సిన అవసరం లేదు. Be humble yourself. Lord, help me to pray more and more. Help me to get connected to you, Lord, day by day. అలాంటి ఏ గర్వం నీలోకి వచ్చినా నువ్వు కూషన్రిస్తాయేమో బానిసత్వంలో ఉన్నాను బైబిల్ సెలవిస్తాం. దుష్టులు గర్వించి అనే మాట బైబిల్లో చూసాం. రెండో అంశం దగ్గరికి వద్దాం. చూడండి 23వ అధ్యాయం నిర్గమకాండం, ఎక్సోడస్ 23:1. దుష్టుని యొక్క రెండవ అనుభవం అక్కడ రాయబడింది. దుష్ట బానిసత్వంలో ఎవరున్నారు అనడానికి మనందరూ కూడా సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటున్నాము, ఇంట్రోస్పెక్ట్ చేస్తున్నాము. దానిలో రెండవ మాట 23వ అధ్యాయం నిర్గమకాండం 1వ వచనం, లేని వార్తను పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో, చెప్పండి, దుష్టునితో నీవు కలియకూడదు. ఏం చేయకూడదట? కలవద్దు అన్నాడు. లేని వార్తను మీరు ఏం చేయకండి, పుట్టించకండి. జాగ్రత్త వినండి, దేవుడు కొంతమందితో మాట్లాడుతున్నాడు ఈ మాట. నీకు తెలియని విషయాన్ని కనుక నువ్వు పుట్టించి, కల్పించి, యాడ్ చేసి, మసాలాలు యాడ్ చేసి లోకంలోకి వదిలేస్తున్నావు అంటే ఆ ఎదుటి వ్యక్తి నష్టపోవడం సంగతి ఎలాగో అలా ఉంచండి. దేవుడు వారికి కావలసిన మేలు వారికి చేస్తాడు, కానీ నీవు చాలా తీవ్రంగా నష్టపోతావు. తెలుసో తెలియకో చాలామంది ఈ పని చేస్తూనే ఉంటారు. మానవ స్వభావమే అది. లేని వార్తను ఏం చేయకూడదట? పుట్టించకూడదు. ఎవడో ఒకడు ఉంటాడు దుష్ట సంబంధి, వాడు ఒక లేని వార్తను పుట్టిస్తాడు. కొంతమంది దాన్ని భుజాల మీదకి ఎత్తేసుకుని ఇంక లోకమంతా చాటి చెప్పేయడమే మా గమ్యం, ఇదే మా జీవిత లక్ష్యం అన్నట్టుగా ఆ లేని వార్తలను చెప్పండి ఇతరులకు ఏం చేస్తూ ఉంటారు? స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎంత స్మార్ట్గా ఉంటారంటే, ఏమోనండి ఇది మనకు జరిగిందో లేదో తెలియదు కానీ ఇలా అయిందటండి అన్నట్టుగా కొంతమంది లేని వార్తలన్నీ కూడా చెబుతున్నారు. జాగ్రత్త సుమ. ఎవరి గురించి అయినా, వాళ్ళు ఎవరైనా కావచ్చు,
నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ సంఘం కావచ్చు, నీ సేవకులు కావచ్చు, ఎవరైనా ఒక లేని వార్త నీ దగ్గరికి వస్తే అది నువ్వు చూడలేదు కాబట్టి, నువ్వు వినలేదు కాబట్టి అది వాస్తవమా కాదా నిర్ధారించుకునేంత వరకు కూడా జాగ్రత్త. ఆ వార్తను స్ప్రెడ్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే నువ్వు దుష్టునితో కలుస్తున్నావు అని బైబిల్లో రాయబడి. దుష్టత్వానికి తగిన శిక్షను ఒక మనిషి భరించాల్సిందే. లేని వార్తలు పుట్టిస్తున్నావా? ఇతరుల మీద లేని వార్తలు ప్రకటిస్తున్నావా? ఏదో ఒక మాట వేసేసి ఒక మాట చెప్పేద్దాం, సమాజంలో వారిని బదనాం చేసేద్దాం, సమాజంలో వారిని ఈడ్చేద్దాం క్రిందకి అని అనుకున్నామేమో, కానీ అక్కడ నష్టపోయేది వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళైతే, లేదా దేవుని ఆత్మ ద్వారా నడుస్తున్న వాళ్ళైతే దేవుడు వారిని నిలబెట్టేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ నష్టపోయేది ఎవరు? నువ్వే. లేని వార్తలను పుట్టించే పరిస్థితుల్లో ఫాల్స్ రిపోర్ట్ అన్నాడు. అందును బట్టి ఇంగ్లీష్లో ఫాల్స్ రిపోర్ట్ అంటే లేని వార్తను పుట్టించడం, రూమర్స్ క్రియేట్ చేయడం, వాటిని స్ప్రెడ్ చేయడం. ఆ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు తెలియని విషయాన్ని నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. దేవుని మాట సెలవిస్తున్న లేని వార్తను పుట్టించొద్దు. ఒకసారి ఒక వైజాగ్లో ఒక చిన్న పేపర్ వేస్తూ ఉంటాడు అతను, క్రిస్టియన్ పేపర్ అని చెప్పి. నేను వైజాగ్లో మీటింగ్ వెళ్తే నా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత, వెస్లీ గారు మీలాంటి పెద్ద పెద్ద సేవకులు క్రూసేలు జరిగిస్తున్నారు, సంఘాలు ఉన్నాయి, మా పేపర్ను ప్రోత్సహించాలండి, మా పేపర్లో యాడ్లు ఇవ్వండి అన్నాడు. నాయన ఇప్పుడు మాకు ఆ బడ్జెట్ లేదు, చాలా బిజీగా ఉన్నాము, చాలా చోట్ల మీటింగ్లే జరిగిస్తున్నాము, ఇప్పుడు మీ పేపర్లో యాడ్ ఇచ్చి దానికి ఇంత డబ్బులు ఇచ్చే పరిస్థితి నాకు లేదు. ఎప్పుడైనా దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నేను మీ పేపర్ని సపోర్ట్ చేస్తాను, మీ న్యూస్ పేపర్ని సపోర్ట్ చేస్తానని నేను చెప్పాను. దట్స్ ఎ గుడ్ ఆన్సర్. ఎందుకంటే నా బడ్జెట్ ఏంటో నాకు తెలుసు, నా ఖర్చులు ఏంటో నాకు తెలుసు. ఈయనకి ఒకసారి సపోర్ట్ చేస్తానంటే మరొకళ్ళు వస్తారు, మళ్ళొకళ్ళు వస్తారు అని చెప్పి నేను ఎందుకో నాకు ఆ టైంలో నాకు అవకాశం లేక నేను ఇవ్వలేనన్నాను. ఆ వ్యక్తి బయటికి వెళ్ళి మన టీం మెంబర్స్ దగ్గర, మీ వెస్లీ గారు మా పేపర్లతో పెట్టుకున్నాడు, ఏం జరుగుద్దో చూడండి, మేము ఏదైనా చేయగలమని గట్టిగా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను ఇచ్చిన ఆన్సర్ అతనికి హర్ట్ అయింది. అతనికి కావాల్సిన డబ్బులు నేను ఇవ్వలేదని, లేదా యాడ్స్ నేను ఇవ్వనన్నానని భయంకరంగా వెళ్ళి, ఆ తర్వాత అంత బాగానే ఉందనుకో, 2 నెలల్లో అప్పటికి నా వివాహం జరిగి బ్లెస్సీ గారితో వివాహం కొంచెం ఆనందంగా ఉన్న ఆ సమయంలో ఒక పేపర్ కట్టింగ్ ఎవరో పంపించారు నాకు. దానిలో రాశాడు, వెస్లీ గారు 6 కోట్లు ఆయన పెళ్ళికి కట్నం తీసుకున్నాడని. అది అన్రీజనబుల్ ఎలిగేషన్. 6 కోట్లు కట్నం. ఆ రోజు బ్లెస్సీ గారు తండ్రి గారు మా వివాహంలోనే వెస్లీ గారు మా దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు, అంత చక్కగా వివాహాన్ని అంత ఘనంగా జరిగించారు అని చెప్పి మా మామయ్య గారు కూడా ఆయన సాక్ష్యం చెప్పారు. అలాంటి సందర్భంలో 6 కోట్లు కట్నం తీసుకున్నాడు. అది ఒకటే రాస్తే ఏమైంది, ఇంకా తర్వాత ఇంకా వాడికి నచ్చినవన్నీ కావాల్సినవన్నీ కూడా రాసేసి పేపర్లో అది ఎంత తీరా పోస్తే 100 సర్క్యులేషన్ కూడా ఉండదు, అది 100 కుటుంబాలు కూడా చేరదు. సరే లైట్ తీసుకున్నాము. మన వాళ్ళు ఎవరు అడగడానికి వెళ్ళారు. ఆ వెళ్ళగానే నన్ను కొట్టడానికి వచ్చేసారు, చంపేయడానికి వచ్చేసారు అని చెప్పి క్రియేట్ చేశారు. చాలా పెద్ద డ్రామా క్రియేట్ చేశారు. నాకు అర్థం కాలే ఇవన్నీ కూడా. ఆ తర్వాత మెల్లగా ఆ సంఘటన వదిలేశాం. వివాహమై సంతోషించే ఆ సమయంలో ఆ భయంకరమైన నింద నా మీద వేశారు. 6 కోట్లు కట్నం తీసుకున్నాడని. ఆ రోజుల్లో దేవుని మందిరం కట్టాలని దేవుని మందిరం కోసం చూస్తూ ఉంటే, నేను నిజంగా కనుక బ్లెస్సీ గారి దగ్గర 6 కోట్లు తీసుకుని ఉంటే ఈ ల్యాండ్ల కోసం, ఈ మందిర నిర్మాణం కోసం నేను ఇంత ప్రయాసపడాల్సిన అవసరం లేదు. మా తండ్రి గారు ఆయన వివాహం చేసినప్పుడు కట్నం తీసుకోలేదు. మా అక్కకి వివాహం చేసినప్పుడు మేము కట్నం ఇవ్వలేదు, నేను తీసుకోలేదు, మా తమ్ముడు తీసుకోలేదు. ఇంత ఆదర్శవంతంగా యవనస్తులందరికీ మాదిరికరంగా కుల ప్రస్తావన లేకుండా, బంగారం ప్రస్తావన లేకుండా, డబ్బు ప్రస్తావన లేకుండా, ఆ తర్వాత కట్న కానుకల ప్రస్తావన లేకుండా ఆదర్శంగా బైబిల్ మార్చుకుని వివాహం చేసుకుంటే ఇలాంటి నిందలు క్రియేట్ చేశారు, ఇలాంటి ఎలిగేషన్స్ తీసుకొచ్చారు. ప్రపంచంలో కొంతమంది దుష్ట స్వభావం. బహుశా ఆ రోజుల్లో నేను అనేక ప్రాంతాల్లో చాలా బిజీగా తిరుగుతూ ఎవరి నోట విన్న జాన్ వెస్లీ గారు అంటే కొంతమంది తట్టుకోలేకపోయి ఉండొచ్చు. చిన్నతనంలోనే దేవుడు నాకు ఇచ్చిన స్థాయిని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. ఈ యవనస్తుడేంటి ఇంత పైకి రావడం ఏంటి, ప్రజలందరికీ ఇలా తెలియడం ఏంటి, ఇంత వాక్యాన్ని బోధించడం ఏంటి, ఇన్ని సభలు పెట్టడం ఏంటి. నా 25 సంవత్సరాల ప్రాయంలో నేను దేవుని వాక్యం చెప్పడం నిలబడితే 80,000 మంది కూర్చున్నారు నా ముందు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా గొప్పతనం గురించి చెప్పట్లేదు. అదే ఒక దీనుణ్ణి అసలు ఏ విధమైన పరిస్థితులు, మా పరిస్థితులన్నీ కూడా చాలా దీనత్వంతో ఉన్న పరిస్థితులని దేవుడు అలా నిలబెట్టాడంటే, ఆ రాత్రి నా రూమ్కి వచ్చి అనేక గంటలు ఏడ్చాను దేవుని సన్నిధిలో. లార్డ్ హూ యామ్ ఐ,
ఎంతమంది ఆసక్తితో నీ వాక్యాన్ని వినడానికి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో బస్సులు వేసుకుని వచ్చేసారు. ఆ రోజు 80,000 మంది ప్రజలు కిక్కిరిసిపోయి గ్రౌండ్ అంతా నిలబడితే అప్పుడు నా వయసు ఎంతంటే 25 సంవత్సరాలు. ఆ ప్రాంతంలో ఒక పెద్ద పాస్టర్ గారిని తీసుకొచ్చి వెస్లీ గారు షాల్వా కప్పమంటే కప్పనన్నాడు ఆయన. ఆ కుర్రోడు నేను కప్పడం ఏంటన్నాడు. నేనేం బాధపడలా, నా పని ఏంటో నాకు తెలుసు, నా గమ్యం ఏంటో నాకు తెలుసు. నా వయసులో సగం లేదు ఆ అబ్బాయికి, నన్ను షాల్వా కప్పమంటారు అతనికి అని చెప్పి నో అని చెప్పి పక్కన కూర్చుంటే మరొకరు ఎవరో కప్పారు. నేను షాల్వాల కోసమోనో పూల బొకేల కోసమోనో దండల కోసం ఎప్పుడు నేను ప్రాధేయపడలేదు, ప్రాకులాడలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తాను చాలా సందర్భాల్లో సన్మానాలు చేస్తే వద్దంటాను నేను. ఇంక వాళ్ళ అభిమానం కట్టలు తెంచుకుని కొన్నిసార్లు లేదండి వెస్లీ గారు మీరు చేయాల్సిందంటే ఇంకా వాళ్ళకి ఇంకా ఆ సమయంలో ఇంకెందుకు ఆర్గ్యుమెంట్ చేయడం టైం వేస్ట్ అని చెప్పి నేను కొన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తాను. కానీ యూజువల్గా స్టేజ్గా నేను చెప్పేది ఒకటే, నా గురించి ఇంట్రడక్షన్ కూడా ఇవ్వక్కర్లా మీరు. జాన్ వెస్లీ గారు ఎంత అంత ఇన్ని దేశాలు అన్ని దేశాలు అవి కూడా చెప్పక్కర్లా. ఇప్పుడు జాన్ వెస్లీ గారు వాకింగ్ చెప్తారని చెప్పండి అంతే. ఇప్పుడు వాటి కోసం నేను ప్రాకులాడలా. దేవుడు సేవ, ఆయన గమ్యము, ఆయన స్థానంలో ముందుకు సాగిపోవడమే. నా యవ్వన రక్తాన్ని దేవుని కోసం దారపోసాను నేను. ఏ రోజు ఖాళీ లేకుండా ప్రతిరోజు 2 ప్రసంగాలు. ప్రతిరోజు ఒకేలా ఉంటుందా ఎమోషనల్ స్టేటస్ లేదా ఎమోషనల్ కండిషన్? మానసికంగా అన్నిసార్లు ఒకేలా ఉండలేం మనం. శరీరం కొన్నిసార్లు సహకరించదు. ప్రయాణాలు చేసి వచ్చేవాడిని ఎక్కడి నుంచో వెంటనే మీటింగ్ అనేసరికి ఎంత ప్రిపరేషన్ ఉండాలా, శరీరం ప్రిపేర్ అవ్వాలి, మనసు ప్రిపేర్ అవ్వాలి, దేవుని వాక్యం చెప్పడానికి ఎంత మోటివేషన్ కావాలి. ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు, ప్రతి రాత్రి ఆ కారులో పడుకుని కొన్ని సందర్భాల్లో మా డ్రైవర్కి నిద్ర వస్తే నేను డ్రైవింగ్ చేసుకుని ఇన్ని ప్రాంతాలు తిరిగి అన్ని గ్రామాలు సంచరించి దేవుని సువార్త ప్రకటిస్తే కొంతమంది ఈజీగా లేని వార్తను ఒకటి పుట్టించి మొత్తం ఇంతవరకు బిల్డ్ చేసుకున్న ఆ రాజ్యాన్నంతా లేదా దేవుని రాజ్యాన్నంతా కొంతమంది కొలాప్స్ చేసిన ప్రయత్నం చేస్తారు. కానీ చెప్తున్న దేవుని సేవకునిగా ఎవ్వరి వల్ల కాదు అది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. యాజ్ లాంగ్ యాజ్ గాడ్ స్టాండ్స్ విత్ us, దేవుడు మనతో ఉన్నంతకాలం ఒక్క అంగుళం కూడా మనల్ని జరపలేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. వీఆర్ ది విక్టిమ్స్. కొన్నిసార్లు మేము విక్టిమ్గా ఉంటాం. ఆ ఫ్రంట్ లైన్లో ఉంటున్న మేము కొన్నిసార్లు భరించాల్సి వస్తుంది ఇలాంటివన్నీ, నిందల అవమానాలన్నీ కూడా. కానీ దేవదేవుడు ఆయన చేసిన కార్యాలు ఎంతో గొప్పవి. లేని వార్తను పుట్టించొద్దు, ఆ పుట్టించిన వార్తను క్యారీ చేయొద్దు. నీకు తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ప్రార్థించే. అంతేగాని తెలిసినట్టుగా అన్ని చోట్లకి వెళ్ళి పరిస్థితులన్నీ నువ్వు మాట్లాడదు. కొంతమంది నన్ను అడుగుతుంటారు, ఏమంటే వెస్లీ గారు ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటారు? ఆ విషయం నాకు తెలియనప్పుడు నేను ఎలా చెప్తాను? నాకు తెలియదే దాని గురించి, నేను దగ్గరుండి చూడలేదు లేదా నేను వినలేదు, ఆ పరిస్థితి నాకు తెలియదు, ఆ వ్యక్తి నాకు తెలియదు, దాని గురించి నేను ఎలా మాట్లాడగలుగుతాను? ఐఎమ్ సో సారీ అని చెప్పి పంపించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. నాకు తెలిస్తే మాట్లాడతాను, లేకపోతే మౌనంగా ఉంటాను నేను. లేని వార్తను పుట్టించేవాడు దుష్టుడు. జాగ్రత్త సుమ. అది నీ పొరుగు వారి గురించి కావచ్చు, నీ కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, ఏదో ఒకటి అలా క్రియేట్ చేసి ఎత్తే వాళ్ళు ఎలా బాధపడతారో చూద్దామంటే రేపొద్దున్న ఒకళ్ళు ఇబ్బంది పడేది నువ్వేనేమో. లేని వార్తను పుట్టించకండి, అది దుష్టుని యొక్క మనసు. గర్వించడం కూషన్ రిష్టాయం మనసు. రెండోది లేని వార్తను పుట్టించడం దుష్టుని యొక్క మనస్సు. కీర్తన గ్రంథం 11వ కీర్తన 2వ వచనం. త్వరగా నేను ఇవన్నీ ఎక్కువ చెప్పాలని ఉద్దేశం, టైం అయిపోతా ఉంది. కీర్తన గ్రంథం 11:2 అవుట్లైన్స్ మాత్రం ఇస్తాను చూడండి. దుష్టుని యొక్క 3వ లక్షణం ఏంటంటే దుష్టుడు విల్లెక్కు పెట్టి విన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారియందు తమ బాణములు ఏం చేశారట? సంధిస్తున్నారట. కొంతమంది రాత్రులు బాణాలు ఏం పెడతారట? పొదును పెడతా ఉంటారట, సంధించి ఉంచుతారట. రేపొద్దున్నే ఎవరి మీద వేసేయాలి ఈ బాణం, రేపొద్దున్నే ఎవరిని గాయపరచాలి. అత్తగారిని ఏ మాటలంటే ఆవిడికి కాలుతుంది అని తెలుసుకుని ఆ మాటలు అనాలా. రాత్రంతా ప్లానింగ్ అయిపోతుంది కోడలు, రేపు లేవగారి ఈ మాటలు అనేయాలి మా అత్తని, ఇంకా రోజంతా మాట్లాడకుండా ఉంటుందని. లేదా కోడల్ని ఎలా ఇబ్బంది పెట్టాలని కొంతమంది అత్తలు ఏమంటే ఆమెకి ట్రిగర్ అవుద్ది, ఆమెకు కోపం వస్తుంది తెలుసుకోవడం. లేదా భార్యను ఏమంటే ఆమె కోపపడుతుంది, భర్తను ఏమంటే అతనికి కోపం వస్తుంది అనే విషయాలు తెలుసుకుని రాత్రంతా ప్లానింగ్ చేసుకుని తెల్లవారిన తర్వాత ఇంకా బాణాలు ఏం చేయాలన్నమాట? వదలడమే. దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, తమ బాణములను పదును చేస్తూ ఉన్నారు. యథార్థ హృదయాల మీద వేయుటకై చీకటిలో తమ బాణములను పదును చేసి సంధించి పెట్టారట. ఇది దుష్టుని యొక్క లక్షణం. ఎవరినో గాయపరచాలని, ఎవరినో ఇబ్బంది పెట్టాలని, ఎవరినో దిగదార్చాలని ప్రయత్నం చేసే లక్షణం దుష్టుని లక్షణం అన్నాడు. ఆ తర్వాత 64వ కీర్తన 2వ వచనం. ఇవన్నీ లేఖనాలు జాగ్రత్తగా మనం చదవాలి.
కూషన్ రిష్తాయిం బానిసత్వంలో ఉండావు అనడానికి ఉదాహరణలు ఏంటి అంటే ఇవన్నీ కూడా 64వ కీర్తన 2వ వచనం చదవండి ఒకసారి. 2వ వచనం, కీడు చేయువారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను ఏం చేయ ప్రభువా దాచుము అన్నాడు. ఇంగ్లీష్లో నాయిస్ అనే మాట వాడాడు. నాయిస్, అల్లరంట. దుష్టుని యొక్క 4వ లక్షణం ఏంటంటే అల్లరి చేస్తారు. ప్రతిదానికి ఏం చేసేయడం? అల్లరి చేసేయడం, గట్టి గట్టిగా అరిచేయడం, కేకలు వేసేయడం. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు ఎవడ గట్టిగా కేకలేస్తున్నాడో అక్కడే ఏదో ఉంటుంది మెలిక. మౌనంగా ఉన్నవాడు జాగ్రత్తగా ఉంటాడు. మౌనంగా ఉన్నవారిలో పెద్ద ఈ పరిస్థితి ఉండదన్నమాట. చూడండి, ఎక్కడైతే తప్పు ఉన్నవాడు ఉంటాడో వాడే గట్టిగా కేకలేసి అల్లరి చేసేసి ఆ వాతావరణంతో కూడా పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అల్లరితో కూడిన ఆటపాటలు అన్నాడు నూతన నిబంధనలో. దేవుని బిడ్డలకు అల్లరితో కూడిన ఆటపాటలు పనిచేసేవి కావు. కొంతమంది ఒక 4-5 చేరడం అల్లరితో కూడిన ఆటపాటలు, నవ్వులాటలు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు, వాటిల్లో సమయం అంతా గడిపేసి చివరిలో 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం అని చెప్పి 3 గంటలేమో అల్లరి చేసేసి 2 నిమిషాలు ప్రార్థన చేసేసి మేము ప్రార్థన చేస్తున్నామండి అంటారు. చాలు, నువ్వు ప్రార్థన చేసావు, అల్లరి చేసావు. నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకున్నావా? నువ్వు ప్రార్థన చేసావా? నీ సహవాసం నేను ఎక్కడ నడిపిస్తూ ఉంది? అల్లరి కదా. అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యర్థమైనవన్నీ కూడా చేసి చివరిలో 2 నిమిషాల్లో ప్రార్థన చేసుకుందామంటే నువ్వు సరైన ఆధ్యాత్మిక విధానంలో లేవు. దుష్ట క్రియలు చేసేవారు అల్లరి చేస్తారట. ఈరోజు ఎక్కడ చూడండి అల్లరితో కూడిన ఆటపాటలు. యవన బిడ్డలను చూస్తూ ఉంటే సాయంకాలం అయిపోయేసరికి పబ్బుల్లోకి వెళ్ళి విస్తారమైన అల్లరి, ఎవరితో పడితే వాళ్ళతో భయంకరంగా అరవడం, కేకలు వేయడం, డ్యాన్సులు, ఆ డిస్కో డ్యాన్సులు ఇవన్నీ కూడా వేసి ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకునేవాళ్ళు. నేను బ్లెస్సీ గారు బెంగళూరులో మీటింగ్స్కి వెళ్తే అక్కడ ఒక బ్రదర్ మమ్మల్ని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తానన్నారు. సరే బ్రదర్ వెళ్దామని చెప్పి ఇట్ వాజ్ నైట్ 10:30 అట్లా. ఆ రోజు ఫస్ట్ టైం మేము ఆ ఏరియాలోకి వెళ్ళడం, బెంగళూరులో ఆ పేరు చెప్పిన కానీ ఒక ఏరియాకి మమ్మల్ని తీసుకెళ్లారు. మీరు ఒకసారి చూడాలండి వెస్లీ గారని. వాతావరణం మామూలుగా లేదు. ఇది భారతదేశం లేకపోతే మరో దేశం అనుకున్నాను నేను. అక్కడ యవనస్తురాండ్రందరూ త్రాగి పడిపోతే యవనస్తులు మోసుకుని వెళ్తున్నారు. వాళ్ళని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లేవాళ్ళు, 2-3 మోసుకెళ్ళి ఆటోల్లో పడేసేవాళ్ళు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియట్లేదు. ఇష్టానుసారంగా త్రాగి పడిపోయిన అమ్మాయిల్ని అబ్బాయిలు మోసుకుంటూ పోతున్నారు. ఆ డ్రైవర్లు మోసుకుని వెళ్ళిపోతున్నారు. ఏంటి దుస్థితి, ఏంటి పరిస్థితి? పాపానికి ఆడ మగ తేడా లేకుండా పోయింది ఈ రోజుల్లో. భయంకరమైన దుస్థితిలో చాలామంది అల్లరితో కూడిన ఆటపాటలు. దుష్టులు అల్లరి చేస్తారు. అల్లరి చేయడం వాళ్ళకి ఇష్టం. కూషన్ రిష్తాయిం బానిసత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అల్లరికి బానిసలైన వారే. గర్వము, లేని వార్తను పుట్టించడం, ఆ తర్వాత అల్లరి చేయడం. దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, తమ బాణములు సంధిస్తున్నారు యథార్థ హృదయాల మీద వేయడానికి, వారిని గాయపరచడానికి. ఇవన్నీ కూడా కూషన్ రిష్తాయిం బానిసత్వానికి సాదృశ్యం. చెరో మాట నేను చెబుతాను చూడండి, కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు కానీ ఐ వుడ్ లైక్ టు టెల్ దిస్. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం, Proverbs chapter 17 and verse 23. దానిలో దుష్టత్వమైన దుష్టుని యొక్క మనస్సు కలిగిన వారిలో ఉన్న అభిప్రాయాలు అక్కడ రాయబడి 17 న్యాయ విధులను చెరుపుటకై చెప్పండి. దుష్టుడు వడిలో నుండి న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు వడిలో నుండి లంచము పుచ్చుకొనును. ఏం పుచ్చుకుంటాడట? లంచం. కొంతమందికి లంచం చాలా ప్రియంగా కనబడుతుంది. వారు చేసిన పనికి గవర్నమెంట్ జీతం ఇస్తున్నా, లేదా వారు చేస్తున్న పనులకు వారి యజమానులు జీతం ఇస్తున్నా, ఆ పని చేయడానికి మళ్ళీ లంచం కావాలి. ఆ లంచం ఇవ్వకపోతే పని చేయనన్నట్టుగా భావించేవాళ్ళు. న్యాయ విధులను చెరుపుడికే కొంతమంది దుష్టులు లంచాన్ని పుచ్చుకుంటారట. మొన్న ఈ మధ్యన ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. 70 లక్షలు లంచం తీసుకున్నాడట. 70 లక్షలు ఒక కంపెనీ దగ్గర నుండి. మరి ఏ లావాదేవీలు జరిగినదో తెలియదు. 70 లక్షల లంచం, బ్రైబ్. నీ మీద కేసు కొట్టేయడానికి లేదా నీకు కొంచెం ఫేవర్ చేయడానికి 70 లక్షల లంచం. ఆ స్థాయి నుండి మొదలు పెడితే ఎంత? యూపీలోనో బీహార్లో నాకు తెలియదు, సరిగా గుర్తులేదు కానీ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ని కంట్రోల్ చేసే కానిస్టేబుల్ ఇంట్లో 700 కోట్ల రూపాయలు దొరికినాయట. 700 crores. ఎన్ని జీవితాలు, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే అంత డబ్బు వస్తుంది. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్
రోడ్ల మీద వెళ్తున్న బళ్ళన్నీ ఆపేసి అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకుని, మరి అతను సంపాదించాడో లేదా ఎవరో సంపాదించాలని ఇంట్లో పెట్టారో మనకే తెలియదు, కానీ పేపర్లో వేశారు 700 కోట్ల రూపాయలు అక్రమ సొమ్ము దొరికేసింది ఇంట్లో. లంచాలు ప్రతి దానికి కొంతమంది అది లేకుండా పని జరగదన్నట్టుగా. నిజంగానే గవర్నమెంట్ ఒక జీతం ఇస్తూ ఉంటే ఈ పని చేయడానికి ఉన్నప్పుడు నిబద్ధత కలిగి పనిచేయి. ఇబ్బంది పెట్టద్దు ఎవరిని కూడా. ఇంత ఇస్తేనే ఈ పని చేస్తాను అని ఇబ్బంది పెట్టి వారిని అనవసరంగా బాధ పెట్టద్దు. ఎందుకంటే నీ ముందు నిలబడిన వారు చాలామంది ఎన్నో శ్రమల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు. భర్తను పోగొట్టుకుని, పిల్లలను పోగొట్టుకుని, యాక్సిడెంట్లో చాలామందిని పోగొట్టుకుని ఒక ఆశ్రయం కోసం, ఒక 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 ప్రయోజనం కోసం నీ ముందు నిలబడితే అలాంటి వారి బలహీనతను ఎప్పుడు క్యాష్ చేసుకోవద్దు. లంచం చాలామంది జీవితాలను ఇబ్బంది పెడతాను. నేను కేవలం ప్రభుత్వ అధికారుల గురించి మాట్లాడటంలా. కొంతమంది ఏ పని చేయాలని ఏం కావాలి, రే ఆదివారం దేవుని మందిరానికి రారా, నాకు బైక్ కొని ఇస్తేనే వస్తాను. అది కూడా లంచమే, ఒక స్థాయిలో లంచం. అది కూడా నువ్వు బైక్ ఉంటేనే వస్తావు నువ్వు దేవుని మందిరానికి. నాకు బైక్ కొను, మందిరానికి వెళ్ళేటప్పుడు నాకు బైక్ లేకపోతే అందరూ నన్ను చూసి సైకిల్ మీద వస్తున్నావా అంటున్నారు అందరూ, బట్టి నాకు బైక్ కొనే. వీడికి నిజంగా దేవుని మందిరం మీద అంత ఆసక్తి ఉందా? ఆ బైక్ మందిరానికి వేసి రావడానికా, లేకపోతే రోడ్ల మీద తిరగడానికా? అందరిని ఆకర్షించాలనే కొంతమంది ఆలోచన. ఆ బైక్ వేసుకుని రోజు ఉమెన్స్ గారి దగ్గర తిరిగేస్తుంటాడు ఏదో పని ఉన్నట్టు. ఒకరోజు చూస్తాడు పోలీసారా దబేరు వరకు లాఠీ డబ్బా వేయగానే మనకు కావాల్సింది దొరికేసింది, మనకి ఇక్కడికి రావనుకుంటాడు. ఏమండి దేవుని మందిరానికి రండి అంటే ఏదో అంటాడు భర్త, లేదా భార్య ఏదో అంటది దేవుని మందిరానికి రావాలంటే నాకు ప్రతి ఆదం పట్టుచీర కొంటేనే వస్తానట దేవుని మందిరానికి. అది కూడా లంచమే. ఎందుకమ్మా నీకు లంచాలు? రాను, పట్టుచీర కట్టుకుంటేనే మందిరంలోకి రాను. ఎక్కడైనా బోర్డు ఉందా? ఎక్కడ లేదు. నీకున్న చీర కట్టుకుని వచ్చే పర్లేదు, అది 100 రూపాయలైనా పర్లేదు, 500 పర్లేదు. నిన్ను బట్టి నువ్వు కట్టుకునే వస్త్రాలకు విలువ రావాలి. అంతే, నువ్వు కట్టుకున్న వస్త్రాలను బట్టి నీకు విలువ కాదు. బ్లెస్సీ గారు ఆయా సందర్భాల్లో, అంటే వాస్తవం చెప్తున్నాడు, ఆయా సందర్భాల్లో ఆమె కట్టుకున్న చీర 500 కూడా ఉండదు. చాలామంది ఆమె దగ్గరికి వచ్చి ఎంత ఉంటుందండి, ఒక 5,000 ఉంటుందని అడుగుతారు చాలామంది. నువ్వు కట్టుకున్న వస్త్రాలను బట్టి నీకు విలువ రావాలి. నిన్ను బట్టి నీ వస్త్రాలకు ఏం రావాలి? విలువ రావాలి. అంతేగాని అవిస్తేనే వస్తాను, ఇవిస్తేనే వస్తానని దేవుని మందిరానికి రావడం మానేయద్దు. ద బైబిల్ సేస్ న్యాయ విధులను చెరపడానికి దుష్టుడు లంచము. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయనుకోండి బైబిల్ గ్రంథంలో. ఇలా ఉండడం ద్వారా, కూషన్ ఈమె యొక్క బానిసత్వంలో ఉండడం ద్వారా వచ్చే రిజల్ట్ ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు ఏమి లేదు, నెమ్మది లేదు. ఆ 8 సంవత్సరాలు వారు కలవరంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలని తెలియని పరిస్థితి. ఆ కారణాన్ని బట్టి బైబిల్ సెలవిచ్చింది, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. 2 చోట్ల ఆ మాట రాయబడింది బైబిల్లో, సేమ్ పదం 2 చోట్ల రాయబడింది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం, ఆ తర్వాత యెషయా గ్రంథం 57వ అధ్యాయం 21వ వచనం. ఈ 2 రిఫరెన్స్లు మీరు ఇంటికి వెళ్ళి చదివితే అందులో రాయబడిన మాట ఏంటి తెలుసా? దుష్టులకు ఏముండదో, నెమ్మది ఉండదని దేవుడు సెలవిచ్చాడు. ఎందుకు ఈ రోజులో చాలామంది నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, రాత్రులు పడుకు నిద్ర పట్టట్లేదు. బహుశా కూషన్ రిష్తాయేమో బానిసత్వంలో ఉన్నావేమో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు కృంగిపోయి ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఎవరిని లేవనెత్తాడు చెప్పండి? చెప్పాలి. నేను చెప్పాను మొదట, ఆయన పేరు చెప్పాను. ఎవరు ఆయన? ఒత్నియేలు అనబడే ఒక వ్యక్తిని దేవుడు లేవనెత్తి, ఒత్నియేల్, దిస్ ఈజ్ యువర్ టైమ్ టు కాంకర్ కూషన్ రిష్తాయిం. అరామ్ నహరాయిము నుండి వచ్చిన రాజును జయించడానికి నీకు బాధ్యత ఇస్తున్నాను ఒత్నియేలు. నువ్వైతే ఇశ్రాయేలు ప్రజలను విడిపించగలవు, నీవు వారి బానిసత్వం నుండి బయటికి తీసుకురాగలవు, వారికి నెమ్మదిని మరలా పునరుద్ధరిస్తావని ఒక చక్కని మాట అక్కడ సెలవు ఇచ్చాడు. ఒత్నియేలు అనే మాటకు, కూషన్ రిష్తాయిం అనే మాటకు డబుల్ వికెడ్నెస్ అనగా 2 దుష్టత్వం అనే మాట అర్థం ఉంటే జాగ్రత్తగా గమనించండి. ఒత్నియేలు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుని సింహం అని అర్థం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ద లయన్ ఆఫ్ గాడ్, ద లయన్ ఆఫ్ గాడ్, ద ఫోర్స్ ఆఫ్ గాడ్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అనే అర్థాలు ఒత్నియేల్ అనే పదానికి వస్తుంది. ఏల్ అనగా దేవుడు అని అర్థం. ఏల్ ఎల్యోన్, ఏల్ షద్దాయ్, ఇలాంటి మాటలు మనం బైబిల్లో వింటాం కదా. ఏల్ అనగా దేవుడు. మీరు ఎవరి పేరైనా బైబిల్లో చివరిలో ఏల్ అని వచ్చిందనుకోండి, అది దేవుని యొక్క మాట, దేవుని యొక్క పదం, దేవుని యొక్క పేరు ఆ పేరులో ఉన్నట్టు. డానియేల్, దానియేలు, ఎజెకియల్, హెస్కేల్ గురించి మనం చదువుతాం. ఆ ఏల్ అని చివరిలో వచ్చిన ప్రతి మాట దేవుని యొక్క పేరును ఆ పేరులో కలిగి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఒత్నియేల్ అంటే అర్థం ఏంటంటే దేవుని సింహం అని అర్థం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
మీరు ఎప్పుడైనా సింహాన్ని చూసారా? చూడలేదా? జూలో చూడలేదా? జూలో పోనీ ఎప్పుడైనా ఒకసారి తీసుకొద్దానండి చూద్దరు కానీ అందరూ. నేను జాంబియా వెళ్ళినప్పుడు సింహాలతో నడిచాను. లోపల గుండె 180 సార్లు కొట్టుకుంటుంది నాకు. బ్లెస్సీ గారికి కూడా చెప్పలేదు, నేను ఏదైనా చెప్తాను ఆమెకి ఫోన్ చేసి, నాన్న ఇలా వెళ్తున్నాను, ఓకేనా, దట్స్ ఓకే అని చెప్పి వెళ్తాను. ఆ రోజు చెప్పకుండా వెళ్ళిపోయింది, ఎందుకంటే నేను చెప్తే ఆమె వెళ్ళలేదు, నాకు తెలుసు. ఆమె ఏమంటుంది తెలుసా? ఏమండి మీరే సింహం కదా, మళ్ళీ సింహాల దగ్గరికి ఎందుకంటే అంటదా. అంత కాంప్లిమెంట్ తీసుకోవడం ఇష్టం లేక ఆ రోజు వెళ్ళిపోయాను. జాంబియాలో లయన్ వాక్ అంటారు దాన్ని. 2 ఫుల్లీ గ్రోన్ లయన్స్ నా ముందు పెట్టారు. ఆయన అన్నాడు, వెనక్కి వెళ్ళి వాటిని సవరించండి అన్నాడు. బాగా పర్లేదన్నా సవరించడం అంటే ఇది ఏమైనా కుక్క పిల్ల ఇవి? మా ఇంట్లో కుక్క పిల్ల ఉంటుంది, దాన్ని చక్కగా ఎత్తుకుని సవరించవచ్చు. ఇదేమైనా కుక్క పిల్ల, సింహం లేదు, పర్లేదండి మీకు ధైర్యం ఉంటే. అప్పుడు నేను అన్నా, బాబు పర్లేదా, 100% సేఫ్ అని అంటే 80% సేఫ్ అన్నాడు. అంటూ 20 ఇంకో 20% రిస్క్ అన్నట్టుగా, 20% ఏముంది రిస్క్ అన్నట్టుగా. ఆ సందర్భంలో 20% రిస్క్ ఉంది అన్నాడు. ఒకసారి ఆ ఫోటో మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడు దాకా ఎవరికి చూపించలేదు అనుకోండి, ఒకసారి చూపించాలని అనిపిస్తుంది. సో ఆ జాంబియాలో లైన్ వాక్ వెళ్ళిన తర్వాత 80% రిస్క్ అండి, ఇంకా 20% మీరు ఓకే అనుకుంటే, మీకు ఇబ్బంది లేదు అంటే మీరు పట్టుకోండి అన్నాడు. సరే వెళ్ళాను, సవరిస్తానే ఉన్నాను కానీ గుండె వేగం చాలా భయంకరంగా కొట్టుకుంటా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఏమన్నా అయితే ఏంటని. కానీ ఆ సందర్భంలో ఒకసారి చూడండి, పంపించాను. ఆ సందర్భంలో ఏదో ధైర్యం తెచ్చుకుని, బైబిల్లో మాట కూడా జ్ఞాపకం వచ్చింది నాకు, నీతిమంతుడు సింహం వల్ల ఎలా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడని. ఆ సింహాలని టచ్ చేసిన తర్వాత ఇప్పుడు అన్నాడు, వెస్లీ గారు ఈ సింహాలతో నడుస్తారా అన్నాడు. నడుస్తాను, ఇబ్బంది లేదు అన్నాడు. మీరు చూస్తున్న ఫుల్లీ గ్రోన్ లైన్స్ అన్నీ వెనకాల వెళ్ళి అలా అన్నాను కానీ గుండె దడ్డమని కొట్టుకుంటా ఉంది. ఆ సందర్భంలో సవరించారు వాటిని. ఆ తర్వాత వీటితో కలిపి నడుస్తారా అన్నాడు. నడుస్తారా అంటే సరే నడుస్తానన్నాను. కొంచెం దూరం నడిచాను, ఆ 2 నా ముందు నడుస్తున్నాయి. ఆ తర్వాత అన్నాడు, మీకు ఇష్టమైతే తోకలు పట్టుకోండి అన్నాడు. బాబు ఆ ఫెసిలిటీ కూడా ఉందా మనకి? ఏంటి ఇదేమన్నా కుక్క పిల్ల తోకలు పట్టుకుని నడవడానికి? పట్టుకోమంటే సరే పట్టుకుని తోకలు పట్టుకుని 2 నడిచాను ఆ రోజు. ఆ వీడియో కూడా ఉంది, కూడా అవన్నీ అక్కర్లేదు. ఆ సింహాలు వాటిని చూస్తే, దగ్గరగా చూస్తే అసలు ఆ హుందాతనం అవన్నీ చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ తోక పట్టుకుని నడిచాను. ఆయన ఒకటే ఒక మాట చెప్పాడు, మీరు ఏదైనా చేయండి కానీ సింహాలకు ముందుకు మాత్రం రాకండి అన్నాడు. ముందుకు వచ్చారంటే మీరు చాలా చక్కగా ఏదైనా ఆహారం అనుకుని మిమ్మల్ని ఏదైనా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఆ వెనకాల నిలబడి వాటితో నడిచాను. లయన్ వాక్ అంటారు దాన్ని. సింహాలని ద కింగ్ ఆఫ్ బీస్ట్స్ అని పిలుస్తారు, మృగరాజు. అరణ్యంలో చాలా మృగాలు ఉండొచ్చు, కానీ వాటన్నిటిలో సింహం మృగరాజు. ఎందుకు మృగరాజు అంటారంటే, సింహం ఏనుగంత పెద్ద సైజ్ ఏం కాదు అది. పోనీ జిరాఫ్కున్నంత పెద్ద మెడ లేదు, అంత హైట్ కూడా కాదు. లేదా ఒక రైనోసరస్, నీటిలో ఉండే నీటి ఏనుగు చాలా బలంగా ఉంటుంది. ఇవన్నీ వదిలేసి ఎందుకు సింహాన్ని మృగరాజు అని పిలిచారంటే, దాని యాటిట్యూడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, దాని వైఖరి చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేనికి భయపడదు అది. ఎంత శ్రమ వచ్చినా, ఎన్ని జంతువులు దాని ముందున్నా, అది ఒక్కదైనా కానీ అలా నిలబడి ఉంటుంది సింహం. ధైర్యానికి సూచన. అందును బట్టే దాని యాటిట్యూడ్ని బట్టే సింహాన్ని మృగరాజు అని పిలుస్తారు. ఒత్నియేల్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ద లయన్ ఆఫ్ గాడ్. దాని అర్థం దేవుని నుండి ధైర్యం పొందుకున్నవాడని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మనకున్న ధైర్యం మన డబ్బు కాదు, మనకున్న ధైర్యం మన చదువు కాదు, మనకున్న ధైర్యం మన హోదా కాదు, మనకున్న ధైర్యం మన బంధువులు కాదు, మనకున్న ధైర్యం భౌతిక సమనీయులు కాదు. మన ధైర్యం సర్వశక్తుడైన దేవుడే. ఆయన బట్టే క్రైస్తవుడు ధైర్యంగా ఉంటాడు. ఆయన బట్టే ఈ లోకంలో దేనికి భయపడడు. హల్లెలూయా. దావీదు అన్నాడు, యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణే ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. The Lord is my light and my salvation, whom shall I fear? ఈ లోకంలో నేను దేనికి భయపడకుండా దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు. ఎందుకంటే నా దేవుడు ధైర్యం కలిగినవాడు కాబట్టే దేవుడు భయరహితమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు. క్రైస్తవ జీవితం భయరహిత జీవితం. ఎవరో నుంచి భయపెట్టారా? నీకు అలా అయిపోద్దమ్మా, ఇలా అయిపోద్దమ్మా, మీ ఇంట్లో తలుపటి ఉంది, కిటికీ ఒకటి ఉంది, లేకపోతే వాటర్ ట్యాంక్ అక్కడ ఉంది, అవి ఇక్కడ ఉన్నాయి, మీకు అదే అయిపోద్ది, ఇదే అయిపోద్ది. చెప్పండి, ఏమీ అవ్వదో. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు
నాతో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. పాడదాం ఒక్క లైన్. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. యేసే మనలో ఉంటే ఏముంటుందట? ధైర్యము, రెండవది సంతోషం. ఎవరు నేను దుఃఖపెట్టలేరు, ఎవరు నీ ప్రశాంతతను దొంగిలించలేరు, ఎవరు నీ శాంతిని దొంగిలించలేరు. ఒకవేళ కూషన్ రిష్టాయేమో, బానిసత్వం అంతకాలం ఏడ్చావేమో, దుఃఖపడ్డావేమో, కలవరపడ్డావేమో, ఆందోళన చెందేవేమో, కానీ ఎప్పుడైతే దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తావో, దేవుని నుండి ఇచ్చిన సింహ బలాన్ని నువ్వు పొందుకుంటావో, నువ్వు ఈ లోకంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అనారోగ్యాలైన, అప్పు బాధలైన, నిందలైన, అవమానాలైన నిన్ను చూస్తే సింహం చూసినట్టు ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. 28వ అధ్యాయం సామెతల గ్రంథాన్ని మొదటి వచనం మనం చదివితే, ఎవడనో తరుముకుండానే దుష్టుడు పారిపోతాడు, కానీ నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహం వలె ధైర్యముగా ఉంటుంది. సింహంలో ధైర్యంగా ఉంటాడని. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. దావీదు జీవితంలో ఒకసారి సింహం ఎదురొచ్చినప్పుడు దావీదు జయించాడు సింహాన్ని. అంటే సింహ బలం కన్నా ఎక్కువ బలాన్ని కలిగి ఉన్నాడు దావీదు. దానియేలు సింహ బోన్లో వేయబడినప్పుడు ఆ సింహాలు దానియేలుని టచ్ చేయలేదు. ఎందుకోసం తెలుసా? నేను అనుకుంటాను సింహాలన్నీ దానియేలు గారు ఎప్పుడైతే బోన్లో పడ్డారో అవన్నీ అరే మనకన్నా పెద్ద సింహం వచ్చిందిరో ఈరోజు అనుకున్నట్టే. సింహం లాంటి ధైర్యం ప్రభువుని వెంబడించడంలో, ఆయన ఆరాధించడంలో, ఆయన స్తుతించడంలో, ఆయన కలిగి ఉండడంలో, ఆయన హత్తుకోవడంలో అలాంటి ధైర్యాన్ని మనం కలిగి ఉన్నామా? లేదా ప్రతి చిన్నదానికి భయపడుతున్నామా? ఆలోచన చేయాలి. ఒత్నియేల్ అనే మాటకు లయన్ ఆఫ్ గాడ్, దేవుని సింహం అని అర్థం. దేవుని యొక్క బలాన్ని కలిగిన ధైర్యాన్ని కలిగి ముందుకు సాగిపోయాడు. కూషన్ రిష్తాయిమును జయించడానికి ఒత్నియేలు దగ్గర ఉన్న రెండవ ఆయుధం ఏంటంటే, దేవుని ఆత్మ అతని మీదకి ఎలా వచ్చిందట? బలంగా వచ్చిందట. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ కేమ్ అపాన్ హిమ్. తన శక్తితో, తన బలంతో సాధించిన చాలా విషయాలు దేవుని ఆత్మ సహాయాన్ని తీసుకోవడం ద్వారా, దేవుని ఆత్మ నింపుదల కలిగి ఉండడం ద్వారా దైవజనుడు చేయగలిగాడు, విజయాన్ని సాధించగలిగాడు. దేవుని బిడ్డ నమ్మో, ఏ క్షణమైతే నువ్వు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తావో, సిలువలో నా కోసం యేసు ప్రభు చనిపోయారు, నా నిమిత్తం ఆయన క్రయధనాన్ని చెల్లించారు. హీ పెయిడ్ ద ప్రైస్ ఫర్ మీ. He paid the penalty for all the sins of mankind. మానవ పాప పరిహారార్థమై యేసు ప్రభు క్రయధనాన్ని చెల్లించారు శిలువలో. మన పాపముల నిమిత్తం ఆయన మృతి పొందాడు. నా స్థానాన్ని ఆయన కోరుకున్నాడని పాప పశ్చాత్తాపంలోకి వచ్చి నీ జీవితాన్ని యేసయ్య కోసం తెరిచి ఆయనకి ఎప్పుడైతే నీ జీవితంలో చోటిచ్చావో, నమో ప్రియ దేవుని బిడ్డ, లేఖనాలు సెలవిస్తున్నాయి, నీవు దేవుని ఆత్మ ద్వారా ముద్రించబడ్డావని బైబిల్లో ఉంది. The moment you accept Lord Jesus, the Spirit of God comes into your life and dwells in you. దేవుని ఆత్మ నీలోనికి వచ్చి పరిశుద్ధాత్మ నీలో ఏం చేస్తారు? ఆయన నివసిస్తున్నారు. అందును బట్టి మన జీవితాల్లో పరిశుద్ధాత్మకు ఆలయం అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆలయము అంటే ఆయన మన హృదయంలో ఏం చేస్తున్నాడు? ఆయన నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చి ఆయన మనల్ని నియంత్రిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఏది సరైన మార్గమో, ఎక్కడ నడవాలో, ఎలా మాట్లాడాలో, ఆయన కోసం ఎలా వాడబడగలమో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ, ప్రాంప్టింగ్ చేస్తూ, తన శక్తిని, బలాన్ని మనకిస్తూ ఉంటే, ఈ మంటి దేహములు దేవుని కొరకు మహిమకరంగా వాడబడాలంటే ఆత్మ దేవుని యొక్క నింపుదల చాలా ప్రాముఖ్యమైంది. ఎవ్రీ డే వెన్ యూ వేక్ అప్, ప్రే లైక్ దిస్, లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్ అండ్ పవర్. ఈ రోజంతట్లో నేను నీ కోసం జీవించడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నాలో తన కార్యసిద్ధి కలుగు చేసే దేవుడు ఆయన. దేవుని ఆత్మ బలముగా వచ్చినప్పుడు ఒత్నియేలు శత్రువును జయించాడు. నేను ఆ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సవాళ్ళు, ప్రతి గడ్డు సమస్య, ప్రతి పాపపు ఆలోచన, ప్రతి పాపపు తలంపులు, బంధకాలను జయించాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనకు చాలా అవసరం. యేసు ప్రభువారు అన్నారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక మీరు నాకు ఎలా ఉంటారు? సాక్షులై ఉంటారు. సాక్ష్యం చెప్పడం వేరు, సాక్షిగా బ్రతకడం వేరు. అలా అని చెప్పి సాక్ష్యం చెప్పొద్దని నేను అంటల్లా. బట్ యు ఆర్ అ విట్నెస్ అంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం కొరకు నీవే సాక్షిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని ఆత్మకు చోటిచ్చాడు ఒత్నియేలు. దురాత్మ సమూహాలు, అపవిత్రాత్మకు సంబంధించిన విషయాలు నిన్ను కబళిస్తున్నప్పుడు, కలవరానికి గురి చేస్తున్నప్పుడు, గివ్ రూమ్ టు హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవునికి చోటి.
అయా నీ ఆత్మచేతను నింపు నాయన, బలంగా నింపు ప్రభువా, నీ కొరకు నన్ను వాడుకోండి ప్రభువా అని దేవుని సన్నిధిలో నిలబడో ప్రభు కార్యాలు జరుగుతాయి. నేను ఎక్కడ దేవుని వాక్యం చెప్పడం నిలబడినా నా ప్రార్థన ఇదే, లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్ అండ్ లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ మెసేజ్. నీ సందేశం, నీ మాటలు, నీ హృదయమైన విషయాలు నీ ప్రజలకు వినబడాలి ప్రభువా. అందుకోసం నన్ను నింపు ప్రభు అని ప్రార్థన చేసుకుని వస్తా. అనేక ప్రాంతాల్లో అనేక మంది దేవుని సువార్తను విని తమ జీవితాలు ప్రభువుకు అప్పగించిన కారణం నా గొప్పతనం అని చెప్పట్లా, దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి, ప్రభు తన స్వరాన్ని వినిపింప చేస్తున్నాడు. చాలామంది ప్రభు వైపు తిరుగుతున్నారు. ఆయన శక్తి ప్రభావం చాలా గొప్పది. దేవుని ప్రజలారా, లేఖనాలు సెలవిస్తున్నాయి, ఒత్తునియేలు దేవుని సింహంగా బ్రతికాడు. రెండవది, ఒత్తునియేలు దేవుని ఆత్మకు లోబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవునికి చోటిచ్చాడు. దేవుని ఆత్మ తన మీద బలంగా వచ్చినప్పుడు దేవుడు ప్రేరేపించిన విధానంలో దేవుని కోసం పనిచేశాడు. కాబట్టే ఒత్తునియేలు కూషన్ రిష్తాయిం మీద విజయం సాధించి అరామ్ నహరాయిం అనే రాజు చేతిలో నుండి తను విడిపించబడ్డం మాత్రమే కాకుండా తన ప్రజలను కూడా విడిపించి 40 సంవత్సరాల్లో వారందరికీ ఏమి ఇచ్చాడు చెప్పండి? నెమ్మదిని కలుగు చేశారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దట్ మీన్స్ హీ వాస్ బ్లెస్డ్ అండ్ హీ బికేమ్ ఎ బ్లెస్సింగ్. తన ద్వారా తన ప్రజలకు ఏమొచ్చింది? నీ ద్వారా నీ కుటుంబానికి నెమ్మది, నీ ద్వారా నీ కుటుంబానికి ప్రశాంతత, నీ ద్వారా నీ కుటుంబానికి దీవెన, నీ ద్వారా నీ సంఘానికి దీవెన, నీ ద్వారా నీ సంఘానికి ఆశీర్వాదం, నీ ద్వారా దేశానికి సమాజానికి మేలు కలిగే ఆదర్శవంతమైన జీవితంలో రావాలి అంటే లెట్ us గివ్ రూమ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవాని ఆత్మచేతను నియంత్రించండి, నడిపించండి ప్రభు అని ఎవరైతే పట్టుదలగా ప్రార్థన చేస్తామో మనం కూడా ఒత్తినియేలు వలె దేవుని సింహాలుగా బ్రతుకుతాం ధైర్యంగా. రెండవది, ఆత్మ ద్వారా నింపబడి ప్రభు కొరకు గొప్ప కార్యాలు జరిగిద్దాం. అలాంటి కృపలోకి వద్దామా? ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆ న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం ఆ భాగం అంతా చదవండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఇంకా చాలా క్లియర్గా మీకు అర్థమవుతాయి. దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానం చేయడం అంటే ఇదే. ఒక్కొక్క మాటను మనం ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడతారు.